వాడు 40 కొట్ట క్యాచ్ పట్ల ఫీల్డింగ్ రాదు చెప్పాడు నీకు జిట్టు ఎట్లా పట్టినావు 38 కొట్టినావు కదా 10 ఫస్ట్ బాల్ క్యాచ్ టాపు అంతా 6 అది క్యాచ్ హ్యాట్రిక్ బాల్ అది క్యాచ్ బాల్ హ్యాట్రిక్ బాల్ నెక్స్ట్ బాల్ హ్యాట్రిక్ బాల్ హ్యాట్రిక్ బాల్ వదిలేసి ఉంటే సంపెత్తుండే మాకు స్ట్రైక్ రేట్ యావరేజ్ ఫోన్ ఎత్తకుండా షాక్ మేము లేదు మ్యాచ్ అనుకున్నాం ఫోన్ ఛార్జింగ్ తిరిగి నా దగ్గరకు వచ్చిండు నాది స్విచ్ ఆఫ్ నాది ఎందుకు నాకు రావట్లేదు యాక్చువల్గా సిగ్నల్స్ తగలబడ వైఫై కనెక్ట్ ఎందుకు ఫోన్స్ రావట్లేదు నాకు వాట్సాప్ చెప్పాను నా వాట్సాప్ 24 నేను ఆగాలంటే నేను 6 గంటలకు కూర్చున్నాడు పోయి ఏదో సీకే ప్లేట్ లో ఈ మంచి రాలా 6:20 వచ్చినాడు 5:30కే ఎత్తినాడంట ఫోన్ ఎవరు 5:30కే ఫోన్ ఎత్తినాడంట 5:30కి ఎత్తి వస్తాను బౌలింగ్ వికెట్ మన కాల్సింది అదే కదా రిప్లై ఇచ్చాడు కొంచెం పేస్ ఉంటుంది బ్యాటింగ్ ఆ బ్యాట్ సురేష్ ఆ రోజు కొట్టాడు అన్నాడు జిత్తు ఆ రోజు 50 కొట్టినాడు 60 16 వాళ్ళకి 12 వాళ్ళకి 17 14 వాళ్ళకి అది 59 మళ్ళీ మ్యాట్ మార్చుకుని ప్రతి మ్యాచ్ 200 మ్యాట్ మార్చినాక ఎవరు కొట్టారు వస్తుంది బాల్ పడి ఆగి వస్తుంది కొద్ది బౌన్స్ ఉంటది రైట్ గా ఎక్స్ట్రా బౌన్స్ ఉంది ప్లస్ కొత్త మ్యాట్ ఆడాను రితేష్ నేను చూసి బౌన్స్ ఎంత ఉంది అన్ని నీకు తెలియదు ఇంకా క్యాప్టెన్స్ చెప్తాను వికెట్ పెట్టండి నా బౌలింగ్ చేసా పవర్ ప్లే లో మాట్లాడాలి కాదు మ్యాచ్ ఆడుతున్నామా అందుకే ఏమరుస్తాడు పరిగెత్తుకుంటూ పోయి కేకలు ఇమ్రాన్ ఎన్టీఆర్ ఇప్పుడు అంటున్నాడు అది ముందు ఎప్పుడు గుర్తు పెట్టుకున్నాడంట ఫైనల్ నెంబర్ సేవ్ చేసుకో మా ఊడికి బాగా బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ ఓవర్ వాడు సెకండ్ ఓవర్ నిన్న అయ్యాదన్న బౌలింగ్ అవుట్ అయ్యాడు ఆయన బౌలింగ్ లో గ్రౌండ్ అంతా పరిగెత్తుడిపోయి కేకలు పెట్టి అవుట్ అయ్యాడు ఎందుకు ఆ రోజు సైలెన్స్ లో ఓడిపోయింది ఆ రోజు అదే ఫైనల్ అది గుర్తు పెట్టుకున్నాడు అదే ఏ గ్రౌండ్ లో ఆడారు స్పాటన్ లో కొడతాడు కదా ఆ రోజు ఆడికి పోయినాక లోకేష్ గారిని కొడతాడు 2 కొడతాడు ఫస్ట్ బాలే వికెట్ వేస్తాడు అల్తాఫ్ గారికి ఆయన కాళ్ళకి ఎత్తి ముందుగానే కొడతాడు ఇదే లాస్ట్ లీగ్ మ్యాచ్ 10 బాల్ 40 కొట్టేసినాడు ఒరే నేను లెఫ్ట్ అవ్వలేదురా నాకేం అవసరం లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం సరేలే సిస్టమ్ ఎర్రర్లే
ఏ వీడియో తీస్తే లేదు ఈడే తీసి అది నువ్వే చేసావు కవర్ చేసుకుంటాను అంతే ఈడే తీసి ఈడే అందరికి అడుగుతాడా? నేను నిన్ను ఎత్తుకుంటున్నా నా మ్యాచ్ వస్తుంది కదా ఎవరో చేసి నాకు చెల్లాలో నా మ్యాచ్ వస్తుంది ఎప్పుడైనా చూస్తుంటే నువ్వు పేరు ఎందుకు లేదు అడుగుతున్నావు ఓటు మరి? పేరే లేదు ఇంకా మ్యాచ్ ఎందుకు వస్తుంది యశ్వంత్ కీపింగ్ ఈరోజు హైలైట్ త్రో కాదు నా ఓవర్ హైలైట్ నా ఓవర్ అనుకున్నా నిన్న ఎవరు వాళ్ళు భయంకరంగా మన బౌలింగ్ వేస్తాడు బౌలింగ్ చేయమను చెప్పకపోతే త్రోనే వేస్తాడు కదా. సురేష్ అన్న త్రో వేస్తున్నాడు. నువ్వు అడిగితే బౌలింగ్ వేస్తాడన్న. అదే అదన్న ఏదో పాయింట్ అడిగితే బౌలింగ్ వేస్తాడు. అదే అడగనంటే వేస్తానంటాడు కదా. ఎంత కొట్టింది నిన్న లేదర్ బాల్ లో ఫస్ట్ ఓవర్స్ ఎంత కొట్టింది? ఎక్కువనే కొట్టినారు 80. ఈ మంచి ఆ పిచ్ బట్టి ఈ మ్యాచ్ కదా, మరి ఈ మ్యాచ్ లో కొట్టించుకుంటాం మన టీం నేను వాడికి బౌలింగ్ ఇచ్చిన వీడికి బౌలింగ్ అది తప్పు కదా. నువ్వు ఆడాడుతూ ఆ మాట అన్నాను తప్పు కదా. మ్యాచ్ బాల్ ఆడతా యశ్వంత్ షాట్ 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 ప్రభు యశ్వంత్ ఆ మాట అన్నాను తప్పు కదా. ఆయన క్యాప్టెన్సీలో మాత్రం ఆయన లూజ్ టీం మీద ఆయన స్కోర్ అది టోర్నమెంట్ ఒక టీం మాత్రం మనం కొట్టించాం ఆయన మాట అనొచ్చు. లేరా ఆపోజిట్ టీం ఏమనుకోండి వీక్ టీమ్ లా చంపేస్తుంటారు స్కోర్ చిన్న గ్రౌండ్ నేను ఆడింది ఇల్లు 45 మీటర్లు అంట. 45 నాలుగు సిక్స్లు కొడతాడు ఆయన. స్ట్రైట్ ఆఫ్ సైడ్ కొట్టలేదు నేను అయితే లెగ్ సైడ్ దగ్గర అవును వీడు లెగ్ సైడ్ బాగా అట్లాంటి ముట్టుకుంటే వెళ్ళిపోతాంటుంది లెగ్ సైడ్ నీకు బాల్ అదే పప్పులో గాలి. లెగ్ సైడ్ ఈ బాల్ కొట్టినట్టు కొట్టే కాదు ఆయన కొద్దిగా కానీ లెగ్ సైడ్ ఎక్కువ మ్యాట్ ఇంత పెద్ద లేదు. దీంతో ఒక 3 అడుగులు ఇంకా ముందరకు ఉండాలి. లెగ్ సైడ్ కొట్టలేదు. బౌలింగ్ ఈజీ కదా బౌలింగ్ ఈజీ. మరి అయినా 370 అవుట్. నాగేష్ నాగేష్ శివ పవర్లే నీ బ్యాట్ ఆడా నీ బ్యాట్ ఆడా మన బ్యాట్ ఆడా రెడ్ బ్యాట్ ఆడా అవును అదేది ఎంసీసీ చూసుకోలేదా యాక్షన్ బౌల్ కట్టేస్తున్నాడు త్రో చేస్తున్నాడు. అయ్యో ఏదో ఆడేసాడు చెప్తున్నా త్రో అది మనం చెప్తే బాగా వేస్తాడంట ఆయన. చెప్తురా ప్రతి బాల్ వేరే డబ్బు ప్రతి తీసేస్తా బాల్ వేరే. ఏం కదా కానీ ప్రతి బాల్ మారుస్తాడు, పేస్ మారుస్తాడు. దాంతో బౌలర్స్ మనమే ఇచ్చింది వాళ్ళకి. దానికి మాట్లాడారు ఈ బ్యాట్ స్ట్రోక్ తగిలింది. ఆఫీస్ అంతా కదా కొట్టింది ఎంత 5 ఓవర్స్ దీనికి ఏడు కొట్టి ఏనే ఉంది స్ట్రోక్ ఎట్టింది సార్ టచ్ 6 అన్నప్పుడు. ఇప్పుడు ఏమైందంటే స్ట్రోక్ తగ్గిపోయింది. ఆడుకున్నాడు రెడీ చేసినావు. అది కదా కొట్టకనే కొలేదు ఇప్పుడు నువ్వు రెడీ చేస్తున్నావు. మన నవీన్ ఎంత రెడీ చేశాడు ఇప్పుడు ఎంత రెడీ చేశాడు దానికి కూడా చూడు దానికి గ్రైన్స్ వచ్చేది దానికి కూడా గ్రైన్స్ వచ్చేది అదే ఎంత రెడీ చేస్తున్నావు చూడు. బ్యాట్ వెయిట్ చేస్తూ షాట్ కదా ఇదే గమ్ ఇది అరాండట ఇది. ఏ దానికి గ్రైన్స్ వచ్చేది చూడరా అది షాట్ బ్యాట్ చిన్నది యారికైనా కష్టం ఇది. 200 కొట్టాలి కుమార్ రమేష్ భాయ్ ఏం కాదు ఈరోజు एक है रमेश इसमें. ఒకటే
ఏం నువ్వు అది అదే చెప్పేది రెడీ చేసినాక బాగుంది. ఒకటి ఒకటి నా ఒకటి అన్న ఇదే నువ్వు నేను చెప్పు అవుట్ ఇస్తాను స్టెంప్ అవుట్ ఇస్తాను. లేదు, ఈ ఫుట్ ఉంది లోపల. కాలు ఎత్తాను ఈ ఫుట్ ఉంది, కాలు ఆ బయట ఫుట్ లేదు. ఈ ఫుట్ లైన్ మీద ఉంది. ఉంది ఆయన కొట్టేప్పుడు టన్ ఆ పైకి. అవును, ఆ ఫుట్ ఎత్తినప్పుడు అది ఈ ఫుట్ లేదు. మనము కెమెరాస్ పెట్టి జూమ్ అవును చేయాలి ఏం చెప్పలేదు. వాళ్ళకి తెలియదు మనకి తెలియదు నేను zoom కొంచెం చేయాలి. ఆ ఫుట్ మొన్ననే నువ్వు ఈ లైన్ మీద ఉంది కొస్తా, ఆ ఫుట్ లేకుండవు. వాడు కూడా నాట్ అవుట్ అనే అనుకుంటున్నాను. క్లారిటీ ఉండదు ఒకసారి ఏ బ్యాట్స్మెన్ 50-50 బ్రో, ఏదైనా 50-50 ఉన్నప్పుడు ఎప్పుడైనా బ్యాట్స్మెన్ ఫేవర్ అవుతాడు. షార్ట్ లేదు 4 బాల్ బాల్ అదే. ఇందాకే పరిగెత్తాలి ఇప్పుడు కాదు పరిగెత్తు, రెండు పరిగెత్తు. ఆయన కొట్టి ఆగిపోయింది. అప్పుడు ఆడింటి నాగేష్ నువ్వు ఎలా అవుట్ కాకపోతే కొట్టి ఆగి దీని తర్వాత బాగుంది బ్రో. ఇప్పుడు ప్లాన్ అదే కదా. మీ గ్రౌండ్ ఉండదా? టైం సెన్స్ ఉంటుందా? ఏముంటదా? నీకు మీరు కెప్టెన్ వాడి దెంగుతాం వాడు ఎప్పుడో వదిలేసాడు. వాడు ఎప్పుడో వదిలేసాడు. నువ్వు రాలేదు కాబట్టి వాడు ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. లేట్ అయినప్పుడు ఓ మాట అడగాలి కెప్టెన్. మరి అడగకుండా ఉంటా, ఏం అడగకూడదు మిమ్మల్ని. ఏమన్నంటే మీరు రాలేదా, మీరు ముందు వచ్చిర్రా? నువ్వే కదా, నువ్వు ఎందుకు వచ్చిందా? సురేష్ అన్నాడు. నేనేమో మాట్లాడాను. ఏం మధ్యలో మూడు వచ్చి మధ్యలో సీరియస్ అయినావులే. సురేష్ అనే ఫీల్ ఆయన కట్టామన్నారు ఈరోజు అడిగి. ఆయన ఎందుకు ఫీల్ అయ్యాడంటే ప్రసాద్ ఆడికి అయిపోకుండా నైస్ త్రో రమన్. మళ్ళా వీడే గెలిపినాడు. ఏమన్నా ఉంటే యశ్వంత్ నాతో మాట్లాడు. ఆపి ముందరకు వచ్చి ఏందో మాట్లాడుతున్నాడు. నేను చెప్పింది అది కాదు స్వామి. ఇదే అడిగింది వాడు. ప్లేయర్స్ మాట్లాడు, నాతో మాట్లాడు. నేను అది కాదు చెప్పింది. నువ్వు కింద పూర్తిగా నువ్వు ఏదో చెప్తున్నాడు. నన్ను చెప్పినా చెప్పినాను, నాకు తెలుసురా. సరే నిన్ను అద్భుతం మాట్లాడుతా అంటే నా సురేష్ అన్న ఇప్పుడేం మాట్లాడుతున్నా, ఇన్నింగ్స్ తర్వాత నాతో మాట్లాడుతున్నా అని చెప్పి నేను అదే చెప్పి ఎప్పుడు చెప్పింది. స్టార్టింగ్ 3 ఓవర్లు 4 ఓవర్లు అదే అది ఎప్పుడో చెప్పింది. అదే వాడు దాన్నే నేను ఏమన్నా అంటే నేనేమన్నా నాతో మాట్లాడు మాట్లాడు వాడు ఇంకో రకంగా చెప్పారు. పోయి మాట్లాడినప్పుడు చెప్పింది. బౌలింగ్ చేసిన దానికి అర్థం ఏముందా? ఏమన్నా ఉంటే నాతో మాట్లాడినా వాళ్ళతో ఆడ ఆయన సీరియస్ అయింది. ఊరు బయట నుంచి లెఫ్ట్ పోతా స్ట్రైట్ అట్లా లెఫ్ట్ వీడు ఆపింది బౌలింగ్ అనేసి ఎవరు ఆపింది బౌలింగ్ ఏనా త్రో చేస్తా చూడు ఉగాదికి ఎవరు ఉంటారా? నెక్స్ట్ ఉగాది 19 అది ఎప్పుడు 21, 22 ఆడ ఆపుతుండ ఒప్పుకున్నారు. అప్పీల్ చేస్తే బాగా అప్పీల్ చేయాలా ఇప్పుడు అంతా చెప్తాను నాకేం సంబంధం అది? చెప్పండి చెప్పండి బ్యాట్స్మెన్ చెప్పుకోండి. నన్ను కాదు కొట్టబడితే నెక్స్ట్ బాల్ హ్యాట్రిక్ ఉంది ప్రభుకి. ఎక్కడ వస్తుంది బాల్ నైస్ బాల్. ఫస్ట్ బాల్ వికెట్ పడకపోయినా వేస్తుంటాం వేరే వేరే సిరీస్ ఆయన తీసేసేలే బయటకు వచ్చిన
లేదు ఊర్లో ఇంకా ఏం చేసేది అనురాధ అన్నాడు అన్ని వీడిని అడగాలి పిండేస్తా అన్నాడు గ్రూప్ పెడతా అన్నాడు వాళ్ళ సరే నేను సాధింగ్ వీడు బాగా మాట్లాడతాడు అనురాధ వాడిని సాధింగ్ సుధీర్ కొట్ల వాడు ఉన్నాడు కదా వాడు ఆ రోజు ఎక్కువ చేసినాడు అన్న వాడు వస్తే వాడు చెప్దాం బాగుంటుంది టీం మీద కోపం అదే అప్పటికప్పుడు తిరిగిలో తీసుకెళ్ళి పంపిస్తాను బ్యాటింగ్ ఆడు అదే నిన్న ఆప్షన్ లేదు ఫస్ట్ 50 లోడింగ్ పోయిన అది చేసింగ్ సీరియస్ గా నెక్స్ట్ వీక్ ప్రాక్టీస్ అనుకోండి మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ దీంట్లో సగం టీం ఉండదు సగం టీం కాదు ముగ్గురు నలుగురు ఉంటారు ఈ టీం ఎప్పుడు నెక్స్ట్ వీకేనా మ్యాచ్ నెక్స్ట్ వీక్ ఉండదు అందరూ ఉగాది పోదాం ఎప్పుడా నెక్స్ట్ మ్యాచ్ చెప్పు నువ్వు ఇంటికి పోరు ఉగాది నెక్స్ట్ వీక్ అంటున్నా లేరంటే నువ్వు ఎలిమినేటర్ పెట్టుకో నేను సైరా నువ్వు ఎలిమినేటర్ పెట్టుకో ఎలిమినేటర్ పెట్టేసి వాళ్ళు ఎలిమినేటర్ పెట్టుకో ఫస్ట్ ఇంటికి పోయి ఎవరు లేరు ఎలిమినేటర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు లాంగ్ వీకెండ్ నువ్వు వెళ్తున్నావు కదా అందరూ వెళ్తారులే ఎలాగని ఉంటారు ఎలిమినేటర్ చూసి తర్వాత క్వాలిఫై ఆడతాం నెక్స్ట్ వీక్ లీవ్లు పెట్టినావా ఒకే రోజు 2 పెడతామని నేను 12 రోజులు లీవ్ పెట్టాను నువ్వు చెప్తున్నావు ఆయన నువ్వు ఏం అంటావు ఆడు ఊరు పోవాడా మళ్ళా చెప్తావు ఫ్యామిలీ అంతా పీజీలో ఊర్లో ఇప్పుడు వాళ్ళ ముందే నాకేముంది అందరూ ఎన్నోరు కదా పీజీలో మన ఊర్లో 12 రోజులు నేను ఆడట్లాడా పర్మిషన్ అడిగినా ఆర్గనైజర్ బావాలే పోయి రావాలి ఖచ్చితంగా అందుకు ఒక రోజు 2 రోజులు పో 12 రోజులు ఎందుకో దిలీప్ గారు 7 రోజులు మ్యాచ్ 7 రోజులు అట్లా ఇంకా ఒప్పుకోరు యూత్ అందరూ యూతే పెట్టేది ఆర్గనైజర్ అంటే ఎంపైర్ ఉంటాడు ఆర్గనైజర్ ఉంటాడు ఈ నెంబర్ నేనే. కామెంటేటర్ ఈ నెంబర్ పెట్టి కొడుకొని చేస్తారు అందరూ ఏ రోజు తప్పించే చెప్పిన తప్పనిలే నువ్వు ఏ రోజు కరెక్ట్ ఇచ్చా చెప్పారు స్కోర్ బోర్డ్ అయితే తప్పితే స్కోర్ బోర్డ్ ఆయన నేను ఎప్పుడు చూడలేదు 7 బాల్ వేసేదా ఎవరు చేయరా 7 బాల్ వేసింది ఎప్పుడు వేస్తా. ఆ టీం కొట్టాలని బయట వేసిన నో వేసిన 7 బాల్ పడతాయి కదా ఈ టీంలో స్టెల్లాన్ని కొట్టాలని నాలుగు ఎవరంటారు అందరా ఓకే 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 ఏ సాంగ్ టీం ఉంటుంది దాన్ని ఎట్టని కలవాలనుకుంటారు కదా నేను స్ట్రాంగ్ కాదు కదా చూసావా Four. ఇంత వేస్ట్ టీం పెట్టుకొని మేము ఆడుతుంటే లేదు స్ట్రాంగ్ ఆడుండాలి వేస్ట్ టీం అట్లా ఇట్లా నా ఫోన్ ఇదే స్ట్రాంగ్ ఇంకెవరు యాడ్ చేస్తారు మనం కంప్లీట్ ఓవర్ యశ్ వస్తాడు 16 వీళ్ళంతా ఉంటారు కదా యశ్ ఒక ఆయన ఉండే. ప్యూర్ 5 మంది పొలాలు లేదు. ఐదు మంది యశ్ ఉండే. స్టార్స్ యూనివర్సిటీ వీళ్ళంతా వీళ్ళిద్దరు 4 ఓవర్లు ఇంకేం లేదు వీళ్ళిద్దరు 4 ఓవర్లు 70 4 ఓవర్లు 50. 40 వాడేదండి క్యాచ్ పెట్టక పోగలేదు మళ్ళీ 4 ఓవర్లు 70 ఆడికి పెట్టే ఫీల్డింగ్ స్లో బాల్ వేస్తుంటే మీరు ఆవిడ ఫీల్డింగ్ లేనప్పుడు వాళ్ళ బౌలింగ్ సెట్ వీడు బాగానే అన్నాడు పవర్ ప్లే తర్వాత వాడికన్నా వీడు బాగా గట్టి. బౌలింగ్ పవర్ ప్లే తర్వాత అన్నది నేను ఇప్పుడు పవర్ ప్లే తర్వాత వేస్తాం కదా పవర్ ప్లే ఇప్పుడు ఎట్ట కుదురుతుంది? వాడికి గానే. ఇప్పుడు ఎట్ట కుదురుతుంది కాదు సైరా అది రాడా? నేను 4 వేల 10 ఒక 4 కొట్టించుకుంటే చాలు 6 బాల్ కారణం నుంచి కంట్రోల్ చేస్తాను నువ్వు పవర్ ప్లే తర్వాత 6 కూడా ఇచ్చాను పవర్ ప్లే 6 ఒక 6 కూడా అవ్వండి మాట ఎరుపుకా. చెప్పు ఇప్పుడు మాటే మాట ఎరుపురా. ఒక 6 కూడా వచ్చినా నేను ఎనీ డౌట్స్ నాకు ఇప్పుడు కొట్టావు నేను బాల్ వేయలేదు కాబట్టి పవర్ ప్లే నీకు ఇంటికి వందు Ball, Raja. Nice ball. పోర్లే పర్ఫెక్ట్ యాక్టర్ ఆయన పోయి పడ్డాడు కదా నా మీద. ఆడబట్టిండు ఊరక చెప్పాలి ఫోన్ నువ్వుకే ఇంకా మనిషి వెనక పెద్ద గ్రౌండ్ ఒక పళ్ళు వరలే దాంట్లో పై మైటీ కన్నా పెట్టేసి అందరూ అదే మైటీ కట్టి ఈ టోర్నమెంట్ లో మైటీ నోడిచ్చారు కాబట్టి గట్టి ఓకే వాళ్ళు ప్రభు మనం ఎప్పుడు అటు కాదు. అది మన మైండ్ సెట్ ఎట్లా ఎక్కలేస్తారు చెప్పు అటు కాదు స్టెలా స్ట్రాంగ్ అనుకుంటే మైటీ ఓడిచ్చింది మైటీ స్ట్రాంగ్ టీం అనుకుంటే బ్లాక్ పెంతర్స్ ఓడిచ్చారు బ్లాక్ పెంతర్ స్ట్రాంగ్ అనుకుంటే డెక్కన్ వాళ్ళు ఓడిచ్చారు బ్లాక్ పెంతర్స్ ని మరి ఇంకేదని ఏం స్ట్రాంగ్ చెప్పు అందరూ స్ట్రాంగ్ డెక్కన్ స్ట్రాంగ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతుంది డెక్కన్ ఒకటే ఒకటి గెలిచింది అది వాళ్ళ చిన్న టీం అంట వాళ్ళు భయపడతారంట ఫస్ట్ మ్యాచ్ మాకు మీ మీద గెలిచిన మాకు చాలు అంటారు అవునా
రెబలియన్స్ డెక్కన్ గ్లాడియేటర్స్ మన టీం మీద గెలిచేసరికి వాళ్ళు హ్యాపీ ఫీల్ లెజెండర్స్ ఈ లబ్బర్ పండు రాలా అయిపోయింది బాబు రెండో ఒకే హైపా గ్యాస్ 112 కొట్టలేదు నా వల్ల హైలైట్ బౌలింగ్ కట్టేసి బయటికి వెళ్ళారు రోజు చూపించింది లబ్బర్ బంద్ అయ్యా దియాజ్ గారు స్పిన్ వేసేది ఏ వాడు ఓవర్లో వికెట్ పడ్డాడు అదే చెప్తాను వీళ్ళంతా ఏంటంటే బాల్ కట్టర్లో పైకి లేపాలని చూసి దిల్లీనే లేచి అన్ని దిగుతాడు ఎవరెవరు రియాజ్ కి ఆయనకి తెలుసు కాబట్టి లాగ్ చేయడం వాళ్ళకి తెలియదు పాపం. దిగుతాడు లాగ్ లాగ్ వాళ్ళు ఈ మ్యాచ్ కూడా గెలిచిపోయారు. బ్యాట్స్ ఉంటే 100 మీటర్లు 100 మీటర్లు అట్లా రాని రావరే అది బాల్ బ్యాట్ పోతుంది కానీ బాల్ రావట్లేదు ఆయన కాడికి రెండు వికెట్లు అప్పటిదాకా వాళ్ళ సైడ్ ఉన్న మ్యాచ్ ని ఒక ఓవర్లో 2 వికెట్లు అప్పటిదాకా వాళ్ళ సైడ్ ఉన్న మ్యాచ్ ని ఒక ఓవర్లో 2 వికెట్లు రియాజు ఆ టర్న్ అయిపోయింది ఆయన రాలేదు ఈరోజు. రాదు మొన్న హ్యాట్రిక్ ఈ సీజన్ అవును, ఒక్క లెఫ్ట్ ఉన్నారు, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ఇద్దరు ఉన్నారు అన్నారు. ఇంకెంత అరగట్లేదు కాదు ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లు ఉన్నారు కదా, ఇద్దరు ఒక్కరే కదా లెఫ్ట్ హ్యాండ్ నేను చెప్పి ఇద్దరు అని చెప్పి వేరే ఒకళ్ళు లేదు మళ్ళీ ఎంత గ్యాప్ లో అన్నా మళ్ళీ పడుతూ మళ్ళీ ఎంత గ్యాప్ లో మళ్ళీ గవర్నమెంట్ 2 వారాలు అంతేనా ఎమ్మటెమ్మటే ఏంది ఇంకో నెక్స్ట్ టోర్నమెంట్ నెక్స్ట్ టోర్నమెంట్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ ఆల్రెడీ టీమ్స్ వచ్చినాయి ఈ దరిద్రం ఇల్లీగల్ అయిపోతే చేద్దామని చూస్తున్నారు కంటిన్యూ యాది సైమిల్ ఎట్ట చేస్తారు ఈ ఉండే 4 స్లాట్లు ఎవరికి ఎట్ట పోతే 5 నెలలు 6 నెలలు ఊరుకుంటారా ఇంకా 4 మ్యాచ్లు ఇప్పటికి 3 నెలలు అయిపోయింది అంటారు నీకు మెంటల్ ఉండే 4 మ్యాచ్లు ఈ టోర్నమెంట్. ఇప్పటికే 4 మ్యాచ్లు నాకు టీంలు రెడీ అయిపోయి 2 వారాలు అయింది ఏప్రిల్ 39 మార్చి 28 పెడతా అన్నాను సెకండ్ టోర్నమెంట్ కుదిరితే నెక్స్ట్ ఖాళీ ఉంటే పెట్టించండి ఉగాది వీక్ లో ఆ టోర్నమెంట్ ఎవరు ఆలమంటూ వాళ్ళు ముందు తిని అయిపోతామని చూసినాను లీగ్ల వరకు ఈరోజు లీగ్లు అయిపోతాయి సెకండ్ లీగ్ ఉంది లాస్ట్ లీగ్ ఉంది దీని తర్వాత వాళ్ళకి పాపం అది కూడా వదిలేసేవాడిని కానీ వాళ్ళకి ఛాన్స్ ఉంది గెలిస్తే ఫర్జులు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అందరూ బ్లాక్ ప్యాంథర్స్ నెల మీద ఓడిపోద్ది ఈ రోజు అప్పుడు థర్డ్ ప్లేస్ బ్లాక్ ప్యాంథర్స్ మైటీ సెకండ్ ప్లేస్ కి వస్తుంది అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు ఈ రెబలిన్స్ ఏముందంటే రెబలిన్స్ ఏముంది అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు వీళ్ళు అంటే వాళ్ళు మైటీ వాళ్ళు 1.0 ఎంత ఉంది సంథింగ్ 1.6 ఉంది 1.6 ఉంది 1.6 వచ్చి వాళ్ళు రెబలిన్స్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని 200 కొట్టి 81 88 లోపల డెక్కన్ అలౌడ్ కానీ కొట్టకపోయి చేస్తే వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ప్లేస్ కి వచ్చేస్తారు సెకండ్ కి సెకండ్ అన్న సమయం ఉంటే సెకండ్ లో మనం ఇప్పుడు గెలిస్తే మనం ఇప్పుడు గెలిస్తే 10 పాయింట్స్ ఉంటాయి వీళ్ళు 30 కి వెళ్తారు అసలు ఎన్ని వస్తున్నాయి నీకు సో అప్పుడు వాళ్ళు గెలిస్తే క్యాలిక్యులేటర్ ఉంటుంది మనం చేసుకోవాలి వాళ్ళు ఇస్తారు. చెప్పాను చెల్లాస్ దగ్గర సెల్లైట్ లో మిడిల్ ఓవర్స్ వేసే వాళ్ళు లేరు ఇప్పుడు కట్టర్లో. 5 రోజులు లేకనే बढ़िया आशीष बढ़िया నెక్స్ట్ ఎవరు పోండి పోదువా? ఏ వేణు అని చెప్పు. పో పో స్కోర్ ఎంత పో అంతే వేణు అని చెప్పు ఏమన్నారు పేరు యాడ్ చేసిన వాళ్ళు చూసుకో సర్ప్రైజ్ అయినట్టున్నాడు. యాడ్ వేణు నీ పేరు వేణు అని వేణు చెప్పు. నీ పేరు వేణు అన్నట్లు కీపర్ క్యాచ్ కీపర్ క్యాచ్ పెట్టినాడు. సేమ్ బౌలర్ లా. సేమ్ బౌలర్ ఇందాక అప్పీల్ చేయనాడు. అంతా కాదు కొంచెం ఇందాక డ్రాప్ అయింది ఆయనకి కాదు ఎక్స్ట్రా బౌలర్ ఇందాక కూడా ఒక బ్యాటింగ్ అంతే పండుతుంది డ్రాప్ అయింది వాళ్ళ క్యాప్టెన్ ఒక బాల్ ఒక డేడ్ ఒక బాల్ ఒక ట్రేడ్ ఆయన 6 బాల్ 6 రకాలు వేస్తారు మినిమం 10 బాల్ వేస్తారు సైరా ఆడికి ఆడే రాదు బాబు. వదిలేసి చెప్పకపోతే నువ్వు వాడికి ఫీలింగ్ వినాలి. అవన్నీ నేను మైండ్ లో పెట్టుకుని ఇస్తాడు ఏమన్నా ఊరికి ఆడిపోయేది అయితే అవుతుంది లేదంటే సెమీఫైనల్ ఆ పైన మాట్లాడకూడదు డబుల్ మైండ్ ఆడి క్యాచ్ ఇచ్చేసినాడు. बॉल या వేసేస్తాను నేను మిస్టర్ సాయనా ఇప్పుడు మారుస్తాడు ఒకటి మధ్యలో చూడు 2 బాల్ ఉన్నాయి కదా ఒక బాల్ వేస్తున్నాడు ఓవర్లో. ఒక స్లోవర్ వేస్తాడు అది కూడా నీకు ఒకటేంటి వాళ్ళు మిగతా కట్టర్లు ఇటు అటు 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 ఏ బాల్ వేస్తారో ఆయనకే తెలియదు 6 బాల్లో నేను 37 కొట్టించాను. నీవు 5 బాల్ బాగేసి లాస్ట్ లో బౌండరీ వేస్తుంది. 2 ఓవర్లకు 10 మళ్ళీ 2 ఓపిక లేదు చేయాలని సీరియస్ గా వేయడు ఎవరు బానే అందరికన్నా రెండు వేయడు ఎవరు 5 బాల్ పోతే ఒక బాల్ బాగానే పోద్ది
ఆ వాళ్ళు ఓపిక ఉండదు ఇంకా లింక్ ఎట్టంటే అది కూడా ఆఫ్ సైడ్ నలుగురు ఫీల్డింగ్ పెడితే లెగ్ సైడ్ దిగుతుండ ఆయన చెప్తా బాల్ కూడా వేయాలి ఆఫ్ సైడ్ ఒక బాల్ వేసినాడు 4 ఓవర్లు నువ్వు వదిలే నాకు వేయాలని పిల్ల ఆఫ్ సైడ్ వేయమని ఆఫ్ సైడ్ నిలబడుకున్నావా ఆఫ్ సైడ్ వేసింది అంటే వేసినావు బైస్ వాడిని కాదు స్టంప్ మిస్ అయ్యి బోల్డ్ అవుతారేమో అనుకుంటే స్టంప్ మిస్ అయ్యి వెళ్ళింది అది పక్కరా పాపం వాళ్ళు స్ట్రీమింగ్ పెట్టేటప్పుడు అర్థం కదా అందరూ వస్తారు చూసుకో అందుకే ఆడుకో లైవ్ కాదు రికార్డ్ చేసి అప్లోడ్ అవునా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు లైవ్ అయితే క్వాలిటీ పోతుంది. అవునవును లైవ్ లో మధ్యలో గ్లిచ్ అవుతా వస్తుంది అసలు అంత నీట్ గా ఎంత డాటా చేసినా కూడా వేస్ట్ అది యూట్యూబ్ లో అప్లోడ్ షార్ట్లు మాత్రం బాగానే ఉంది అది. లైవ్ కాదు ఎంటైర్ వీడియో కాకుండా క్లిప్స్ అంతే లేదు ఎంటైర్ వీడియో పెడతారు. అందరు రీల్ చేసుకుని వాళ్ళు వైర్లు ఉంటే అప్పుడు తిరుగా అయ్యా ఉన్నారా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఉన్నారు తిరగని రన్ను ఆయన మనం తిరగండి ఇందాక బౌలింగ్ చేశాడు కదా వాడికి ఇంట్రెస్ట్ వెళ్తాడు కదా విదేశ్ జిత్ విదేశ్ వాళ్ళు వాడిస్తాడు పోలాడు బ్యాటింగ్ బెస్ట్ వాడిస్తాడు అదే పొమ్మను ఈ 200 100 కొడితే వీడే 200 అదే అంతా అదే పోలాడి బెస్ట్ బ్యాట్స్మెన్ వీళ్ళు 200 రన్లు తేడా ఏంది ఎంత ఉంటుంది అన్న మరి ఇప్పుడు బాల్ పట్టుకున్నాడు 41 ముందే ముసలోడు అయిపోయి అదే మొన్న మ్యాచ్ ఆడాము మ్యావరిక్స్ లో లాస్ట్ వీక్ ఆడాము వాళ్ళు వచ్చారు 50+ నార్మల్ గా ఉన్నాడు అంటే అన్ని నితీష్ అంటే 45 ఆయన ఎందుకు రెడ్ కలర్ బాటిల్ అన్న ప్రాక్టీస్ ఫోన్ కాదు వాటర్ అంట రాజా ఎవరు లేరని చెప్పి నెక్స్ట్ ఓవర్ కాదు నువ్వంటే నువ్వు బ్యాట్స్మెన్ అని చెప్పినాడు నసీబ్ అన్న అంటే ఆ బాలే నేను చెప్పింది ఫుల్ టాస్ కొట్టుకోనే కొడతారు నువ్వు కూడా కొడతావు ఆ యాంగిల్ అయిపోయినా కొట్టు ఆ యాంగిల్ కొట్టు నేను వేసిండే బాలి నేను వేసిన బాల్ వేస్తా కొట్టాసు ఆ యాంగిల్ ఎవరు కొట్టలేరు అసలు ఫుల్ టాస్ కాదునా సెంటర్ పిచ్ కొట్టిండేది బాల్ భరత్ నీకు అంతే కదా సరే రామ్ పెట్టినాడు ఆయనకు అలవాటు ఉంటుంది ఇంకా ప్లేయర్లు కాలేదు తర్వాత బాల్ పే చేసిన కొట్టినా అలా అట్లాడేసి వైడ్ తర్వాత బాల్ ఒకటి వేసేసి నువ్వు జగ్గు ఇసురు కట్టేసిన బాల్ స్లో చేసినా అది కొట్టిన తర్వాత పే చేయలేదా అది ఎందుకు కొడుతురు తిరిగినాడు కదా అది మనం కొట్టిండొచ్చు కదా అది ఎందుకు పేస్ ఎందుకు కొడుతురు అంటున్నా అదే ఇప్పుడు నాకు నువ్వు చూడు ఎవరికైనా ఏ మంచికైనా బాల్ వేసిన బాల్ చెప్పాలి నెగిటివ్ ఉంటుంది కొట్టే కాదు బాల్ ముందు లైన్ వెనక్కి పెట్టండి ఆఫీస్ లో 6 కొట్టాలి అలవాట్లే బిల్డింగ్ అది కరెక్ట్ బిల్డింగ్ అంతే మోసం చేశాడు నరసింహ
గొప్ప చెట్ల కాడ వైట్ అవే కదా వచ్చేది ఆ రోజు ఆడ స్టార్ట్ తోట. వెళ్ళా అరుస్తాను ఎత్తుకుంటే వెళ్ళా అన్ని ఆ పట్టుకుంటే గుంపు ఉన్నది చెట్ల కింద ఇప్పుడు కూడా పొడి చేస్తాయి లేదు మనం చూసి పారిపోయాం. పెద్ద అయితే పొడుస్తాయి అవును, వచ్చి ఒకటి పెద్దది నింది పొడుస్తాయి అది వచ్చి కూడా వెళ్తుంది అంటే ఏ చేస్తాం కానీ ఇవన్నీ వైల్డే కదా నా వైల్ ఇదంతా యాక్చువల్ గా వేలు కూడా రాదు మట్ట వేస్తారు మనల్ని వేస్తారు వాడు యూట్యూబ్ లో పెట్టాడు వైల్డ్ ఆడేవాడు ఒకడు మెరకాయ పొట్ట ఇస్తున్నాడు మన టీంలో రెస్టారెంట్ లేవురా పెద్ద రెస్టారెంట్ తిరుగుతులు అయితే నేను మాత్రం నువ్వే నిన్న ఆ వీధిలో రథ మహోత్సవం జరిగింది తెలుసా? లాగినవరా వెళ్ళావా? లాగే వాడు చేత లాగిన వాడిని రథం లాగడానికి ఊరికి పిలుస్తారు వాడిని కరెంట్ పోయింది దానివల్ల రోజంతా మీ ఊరిలో గిత్తలు లేవరా మేము అట్లా కేవీఆర్ గ్రౌండ్ కాడ మనం అట్లా తిరుక్కొని పోయి మంచి పని చేసినాము కేవీఆర్ గ్రౌండ్ కాడ ఇరుక్కుపోయి నువ్వు ఇదో ఈ బండి నేను బయట నేను ఒక్కనే బండి బ్యాట్ ఒకటి మళ్ళా పెట్టినా కానీ స్థలం లే రాత్రి రెండు బ్యాడీ బ్యాడీనా గంటలు టైమింగ్ పడింది నగేష్ అన్న 33 minutes టైమింగ్ పడింది నా, నేను మైండ్ చేయలేదు. అది ఆడ పెట్టొచ్చు కదా. అది మళ్ళీ నెక్స్ట్ మైనింగ్ రా ఇలా అయిపోయింది మళ్ళీ పెడదు ఏదో పోయాల్సింది చేసిన రికవర్ అవుతారా ఇది వీడికి నాకు రికవరబుల్ ఉంది ఇప్పుడు 678 రికవరబుల్ ఉంది ఏదో అదేముంది ఒక సెకండ్ రా అది కానీ గుర్తుకోరా ఇది నాకు నోటిఫికేషన్ రాదా కరెక్ట్ 3 సౌండ్ అవర్స్ పెట్టుకున్నా డబ్బులు సంపాదించాలి ఏమైనా ఉంటే మాకు చెప్పు. మైనింగ్ అదే డబ్బులు ఇదే. 200 అమ్మిన పైగా 4000 వచ్చింది పైకి ఇది పార్టీ ఇస్తాను 4000 వచ్చేస్తాడు ఈ NFT లో ఉంటారా? బర్త్డే పార్టీ రాసినాడు పూగాడు మైనింగ్ కాదు, అది ఇది తెలుసా క్రిప్టో. ఇది తెలుసా నువ్వే చెప్పుంటావు అంట నేనే పిల్లడికి బర్త్డే పార్టీ నేను శివానంద ఓడింగ్ చావు తెలియదు అప్పుడు NFT ఫేమస్ వైరల్ అవుతుంది. 1.3 బిలియన్ కోడ్ కొన్నాడు మనకి ఇది $12,000 పడింది. 1.3 అది కొద్ది రోజులే ఏదో ఊరికే హైప్ అంతే. కూడా అలాగే. క్రిప్టో వేరే కానీ అది వాళ్ళు ఏముండదు. నువ్వు NFT లో మెటా స్టార్ట్ అన్నాడు వెనకాల ఏదో అంటారు ఆయన ఎదురా నీ యొక్క షార్ట్ 6 అన్నాడు అందరు నోరు ఆయన అస్సలు కాదురా వీడియో ఉన్నారు నువ్వు పేరు మార్చుకున్నాడు శివాకి అరే అది ఏం లేదు ఏం మాట్లాడేదా అది వినపడకపోయినా ఇప్పుడు వినపడుతుంది గమ్మున ఉండు. అదేం లేదు బా అదే షార్ట్ అదే అదే షార్ట్ దెబ్బ ఆయన ఏమో అనున్నారా వీళ్ళ దెబ్బ దెబ్బ ఆయన సినిమా ఏమో చూపించాలా దెబ్బ పోయి అడగదాం ఏమైంది నువ్వు ఆర్డర్ ఫిల్ చేయండి దిగి ఫిల్ దెబ్బ దెబ్బ. చేయరా సరౌండ్ ఏమన్నా ఆ పక్కన బాటిల్ తెచ్చుకొని ఫిల్ చేయొచ్చుగా అది సౌండ్ ఏం పెట్టుకోరు వాళ్ళు వింటాం కానీ అదంతా అప్లోడ్ చేసేటప్పుడు రికవర్ చేసి రఘు ఏమన్నాడు కనుక్కో. రికవర్ ఇదే వరుసగా 4 సార్లు మైండ్ చేయాలి నేను అడిగి వచ్చి మళ్ళీ నోటి నన్ను ఎంగలు పెడతారా నీకు అర్థం 4 సార్లు వరుసగా చేయాలి 3 అవర్స్ మొత్తం రికవర్ వచ్చింది 100 అవుతుంది లేదంట 1152 రికవర్ అవుతుందని చూపిస్తాను నాకు కూడా 4 చూస్తా పవర్ ప్లే అయిపోలా అయిపోయింది నీ రోజులు మరి సెమిని ఏంది నిన్న ఆడారా మ్యాచ్? మనం తక్కువ నిన్న ఆడారా? లెదర్ బాల్ ఆడు ఎక్కడ? వాళ్ళు మీరు మనం తక్కువ. ఎంత? అలాగే శ్రీశాంత్ చెప్పేసి ఎంత ఎంట్రీ కొట్టాలి. కట్టారు? 270 కాదు నితేష్. ఏ గ్రౌండ్? నితేష్. ఆ చిన్న వాళ్ళు గెలిచిపోదామని మనం కన్ఫర్మ్ చేస్తాం స్కెడ్జింగ్ చేస్తాం అవసరం లేదు నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు 69 చేస్తాం ఢిల్లీలో వాళ్ళు. ఈ వాళ్ళ బ్యాటింగ్ ఏమీ లేదు నువ్వు అంత ఓవర్ కాన్ఫిడెంట్ లేదు లేదు లేదు, బౌలింగ్ team, బాగుంది. మంచి team వస్తే. మంచి టీం బౌలింగ్ ఏ బాగుంది. ఇప్పుడే కాదు ప్రభు మన బౌలింగ్ లోనే వాళ్ళు ఏం కొట్ల లూజ్ బాల్ అయినా చాలా వరకు ఫస్ట్ లో నువ్వు క్యాచ్ పెట్టినావు అనుకో వాడు 10 రన్లకు అవుట్ వాడు 30 నువ్వు ఎప్పుడు కొట్టాడు ఆడావు catch? ఆ? రితీష్ దొల్లి. ఆ. నువ్వు క్యాచ్ ఎప్పుడు తిన్నావా నాది ఫస్ట్ ఓవర్ లోనే రా ఎంత లూజ్ క్యాచ్ అయితే ఇది కదా చేతిలో ఆ. పడి మీ ఇద్దరు ఎవరు నీతో పాటు ఎవరు ఉన్నారు పక్కనే శ్రీకాంత్. శ్రీకాంత్ మీ ఇద్దరు నాకేం మాట్లాడు. కాదు. అని అది ఎక్స్క్యూజ్ అది ఎండ కనపడలేదు
నేను చెప్పేది ఒకటే అది జారింది. చేతిలో వాడు చేసేదో ఎప్పుడు ఒక రోజు bowling. అది కూడా పవర్ ప్లే లో అంత కొట్టించి ఒక వికెట్ ఉంటే రేపు ఒక వికెట్ నీకు వేస్తాను లేరా ఒక ఓవర్ అట్ట కాదు ప్రభు, అట్ట కాదు ప్రభు. అది కాదు ఎన్ని ఓవర్స్ గేమ్ ఆడాను 30 ఓవర్లు 270 మన ఫార్మాట్ 370 కొట్టు. 270 270 అదే బయట స్పాటన్ తప్ప ఎక్కడికి వెళ్ళినా 400 ప్లస్ ఉంది. ఆయన అందుకే సురేష్ అంతా మేనేజ్ చేస్తాడు. బాగా అవగాహన. తీసుకుంటా బాల్ తీసుకోమంటున్నాడు 20 టైమ్స్ కాదు ఇంకొకటి తీసుకోమంటున్నాడు ఆయన చిన్న వాడలా? ఈయన ఎక్క యాస్తాడు ఈరోజు స్టార్ట్ ఫోర్ ఇవి ఉన్నాయి నేను ఎందుకు ఆడలేదంటే ఇక్కడ first 20 times ఏమి ఇచ్చినా నేను. ఏ మళ్ళీ ఏమైందంటే వీడియో పోతా ఆయన టీం పేరు ఏంటి? సురేష్ అంటే. FCC YCC యువసేన. యాక్చువల్లీ నేను పోయింటా నిన్న వీడియో పోతా ఉన్నాడు నా గురించి డిప్లాయ్మెంట్ చేస్తున్నారు పుణ్యకి వెళ్ళాను సెలక్షన్స్ అని జరుగుతాయా? అలా దిగేస్తాను. అట్టంతా ఏం ఆడతా అంటే డైరెక్ట్ ఆడుతుంది. ఏం శివ? అదో ఫ్రైడే ఈవినింగ్ నిన్న చిన్న గ్రౌండ్ రితేష్ వాడు ఫ్రైడే ఈవినింగ్ అని నస్తుంటా ఉన్నారు తెలుసా నీకు మ్యాచ్ ఉన్నాయా మళ్ళీ మధ్యాహ్నం? ఇప్పుడే ఉంది 9:30కి పెద్ద టీం మా వీళ్ళు ఇప్పుడు పోయేది 9:30 కంపేట ఓ టైటన్స్ రా. కంపేట్ బెంగళూరులోనే పెద్ద టీం అది గ్రూప్ వాళ్ళు. టైటన్స్ గురించి ఇలానే చెప్పినావు. ఏది ఏ టైటన్సా రైజింగ్ టైటన్స్ ఏదో. ఏంది తక్కువ ఉంది అసలు ఒకసారి టీం ఓపెన్ చేసి కప్పు నీడు ఎన్నో లేదు వాళ్ళు కాస్మిక్ లీగ్ కూడా గెలిచినారు. 77% ఉంది bro. నువ్వు రైజింగ్ తక్కువ ఉంది అసలు నువ్వు లేదు అలా ప్రతి అలా చెప్తున్నావు అంటున్నా. క్యాచ్ 8 జెర్సీలు ఉంటాయి ఆ మనిషి చేస్తాడు ఇంకా ఆ మనిషి 20 బాల్కి కొట్టాడు 70 ప్రభు రైజింగ్ టైటన్స్ ఆడే ప్లేయర్స్ అన్న మంది నేను అది తక్కువ అంటే కాదు. ప్రతి దాంట్లో ఆటలు అనుకుంటాడు తర్వాత లాగి తీసుకుంటాడు ఎన్ని తమాషా దానికి average 50 మ్యాచ్లు రెండు 4 ఓవర్లకి 15 రన్లు 2 వికెట్లు 3 వికెట్లు మొత్తం 3 బౌల్డ్ నార్మల్ బాల్ ఏం వేసాడు తెలుసా బౌలింగ్ మాత్రం చుక్కలు చూపించాడు ఫస్ట్ బాల్ నుంచే 360 డిగ్రీస్ లో runs వస్తాయి. ఆయనకి 360 డిగ్రీస్ లో రన్స్ వస్తాయి మళ్ళా ఒక సైడే కొట్టాడు మళ్ళా వేరే టీం కూడా ఆడతాడు అండ్ వాళ్ళంతా స్కిల్స్ అయ్యి కదా వాళ్ళు ప్రాక్టీస్ ఏ ఉండదు. ఆ ఎరుపు కోడికి ఆయనకి డిఫరెన్స్ చూపిస్తుంది నీ ఫేవరెట్ ఎరుపు కోడి చూడు 58 మ్యాచ్లు 136 డిస్మిసల్స్ 155 మ్యాచ్లు 100 ఆడు కీపింగ్ అప్పుడే పట్టింది 9:30 తర్వాత 55 ఇన్నింగ్స్ ఏ రా చెప్పు పోతా ఉంది 55 మ్యాచ్లు 136 డిస్మిసల్స్ నితీష్ కనీసం 2 వికెట్స్ పర్ మ్యాచ్. ఆయన కీపింగ్ బాగా చేస్తాడు. ఆయన స్టాట్స్ డిస్మిసల్ అంటే కీపింగ్ స్టాట్స్ కీపింగ్ చేస్తాడు. ఆయన స్టాట్స్ చూడు ఎవరెవరు కంపేర్ చేస్తున్నాడు ఏమో బ్యాటింగ్ చూడు యావరేజ్ చూడు ఆఫ్టర్ 500 ఇన్నింగ్స్ 43 యావరేజ్ 44 ఇప్పుడు వీళ్ళకి పేరా పెయిడ్ ప్లేయర్స్ లేదు ఆయన బాగా డౌన్ టు ఎర్త్ డౌన్ టు ఎర్త్ ఆయనకి స్పాన్సర్లు ఉంటాయి ఆయన కూడా సెల్ఫిష్ ప్లేయర్ చిన్నలు వాడు చాలా ఎక్కువ వాడు నోరు ఎక్కువ ఆయన డివిజన్ ఈ మ్యాచ్ స్పోర్ట్స్మెన్షిప్ లేదు. నీకు తెలుదా మన బ్యాటింగ్ మన శ్రీకాంత్ నాడు యశ్వంత్ డేంజరస్ రితేష్ నాడు స్కోర్ అంటే చూద్దాం 92 రా 8.5 ఈజీ కూడా 220 kg ఈజీ గుడ్ నేను ఇప్పుడు జిత్తు నువ్వు ఉన్నావు నెక్స్ట్ మ్యాచ్ సినిమా లేదు ఈరోజు వచ్చిందే సురా బ్యాటింగ్ చూడడానికి మీరేం సురా నువ్వు ఉండరా యశ్వంత్ పని నెక్స్ట్ మళ్ళీ పో లాగొచ్చు పో ఇప్పుడే పోయింది వచ్చి అవును వీడి పోతే కరెక్ట్ వాళ్ళు అట్ట కాదు వాడి గేమ్ ప్లే చూడాలి నువ్వు వాడిని బౌల్ చేసి ఎవరైనా వాడిని బౌల్ చేయాలి బౌల్ చేయలేదు విదేశ్ ఎవరైనా బౌల్ చేయగలుగుతారా కాదు గుర్తాడు ఇక్కడ వచ్చింది అనుకున్నా గాలి నుండి వచ్చేసి గాలి లేదు ఇంకా ఎక్కడ గాలి వెనక్కి వస్తుంది కవర్స్ కదా ఊరికే 4 నుంచి 50 ఎక్స్పెక్ట్ చేసినాం కొడతారు భయంకరంగా ఆడేస్తారు. అదే స్ట్రైట్ కొట్టి వెళ్ళిపోయేదే అది ఏదో అదే ఏమవుతుంది అంటే
డబల్ మైండ్ ఎక్కలేదు ఇక్కడ కొడదాం అక్కడ కొడదాం అనేది ఆ గాలికి ఎందుకు ముందరకన్నా పడిపోకూడదా వీళ్ళు 10 నిమిషాలు గమ్మున ఉంటే రైట్ మరి మ్యాచ్ గెలిచేది కాదు. లైఫ్ టైం వాడు 10 నిమిషాలు గమ్మున ఉంటే శ్రీకాంత్ ఉన్నాడు ఏమన్నాడు ఆయన లేదు జిత్తు ఉన్నాడు ఇంకా చూడు అని చెప్పి జిత్తు ఒకటి అయిపోతాడు. ఇప్పుడే అనేది జిత్తు ఉన్నాడు సురేష్ ఉన్నాడు అన్లే ఇప్పుడు అట్లే జిత్తు ఒకటి వేసినాడు. ఒక్క సెకండ్ 1 నిమిషం కష్టమే కాదు అదేమైంది మైండ్ సెట్ మార్చాలి స్టైల్ కుట్టు లేదంటే అక్కడ కుట్టు కార్నర్ కొట్టద్దు కవర్స్ కుట్టు సరే వచ్చింది కదా అది అట్లా ఇంకా 2 బాల్ సీరియస్ ఏమన్నారు బ్రో? డాన్స్ అంతా చేస్తున్నాడు. బౌలింగ్ 2 ఫస్ట్ 6 కొట్టినాక మనకి 2 అడ్డబెట్టి కదా నెట్ ప్రాక్టీస్ బౌలింగ్ బాగుందిలే అని వాళ్ళు అంటారు. అందుకు 2 6 కొట్టి నెట్ ప్రాక్టీస్ నాకు కూడా బాగుంది. ఆయన కొట్టకూడదు అనుకోని చిన్నగా అర్థమని అన్నాడు 6 వచ్చింది రొటేట్ చేద్దామని ఆ మాట ఆయన కోపం వచ్చి కొట్టినాడు. అది ఏమంటే 6 పోయినాయి. అదే అదే మా 2 బౌలర్స్ లేరండి. ఇంకో సిగరెట్ ఉందా? సిగరెట్ ఉంది. ఇప్పుడే చెప్పాను ఏం చెప్పినావు ఇంక మధ్యాహ్నం ఒక ప్యాక్ అయిపోయినట్టుంది. ఒకటి 2 ఐదు గమ్ములు ఉంటాం తెచ్చుకునే ఉంటాయి పదనంటాయి. బ్యాటింగ్ అన్నా మనకి అవుట్ ఇచ్చినామంటే టోర్నమెంట్ లో బాల్ ఎంవీపీలో ఉన్నాడు తొక్కాను ఏది బౌలింగ్ లోనా మనం తక్కువ ఇలా 50 నేనుంటే కొట్టేవాడే అవుటే కదా అంత సురేష్ నా నెట్ ప్రాక్టీస్ లో ఆశించి ఖాయం ఉండదా సెంచరీ కొడతాను ఖాయమా అందరూ డెస్ట్రాయర్లే నెట్ ప్రాక్టీస్ లో 1 2 3 రితేష్ కూడా డెస్ట్రాయర్ తక్కువ అనుకున్నా రితేష్ గురించి కనిపిస్తాడు అంతే నీకు రితేష్. ఒకసారి కెప్టెన్సీ ఇచ్చు రితేష్ కి ఒకసారి రితేష్ కెప్టెన్సీ ఇచ్చుడు హాఫ్ సెంచరీ కొట్టి బాగానే ఆడుతున్నాడు ఆడి ఆడి అనిగిపోయింది ఫ్లాట్ కొట్టు ఫ్లాట్ కి ఫ్లాట్ కొట్టు అంత హైట్ పోతాడు ఫ్లాట్ అంటారు ఫ్లాట్ కొట్టమను ఓకే ఫ్లాట్ కొట్టమన్నావా ఫ్లాట్ ఫ్లాట్ లేదా పిఎస్ అని కాదు కానీ అది ఎందుకు వేస్ట్ పోనది అవుతుంది. ఎందుకు తెలియదు ఎందుకు వాళ్ళ డబ్బులు పెట్టి కొండం చెప్తే వాడేది తింటి ఇటువరకు వాడు గేమ్లు చెప్తే దేని వాడు దాన్ని బ్యాట్ బాగాలేదు ఎంత దూరం బయట చెప్పు 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 ఇప్పుడు రెడీ చేశాడంటే అంటే నువ్వు కొట్టిన దాంతోనే కదా నువ్వు కూడా ఇది బాగుంటుంది బ్యాట్ పోదు పోదు ఫీల్డింగ్ చేస్తున్నారు బాగానే ఆడిన మంచి టీం నెక్స్ట్ కానీ 16 లైన్ కూడా వేయలేదు.
నీ పేరు ఉందా? చూడలేదు. వాడి పేరు లేకుండా ఎందుకంటే కెప్టెన్ పేరు లేకుండా టాప్ 15 లో ఉంటుంది చూడు. సో ఇదేనా లాస్ట్ ఇదే ఫోన్ ఇదే బ్రో ఫోన్ నేను ఆ రోజుకి మ్యాచ్ వస్తే డైరెక్ట్ గా చెప్పి యా అప్పుడు నుంచి మళ్ళా నేను ఆ రోజు మ్యాచ్ వస్తే 10 ఉన్నాడు 22 కొట్టినాడు క్యాచ్ వచ్చింది ఆయన కొట్టాడు. కానీ వస్తా చూడండి వస్తాను. ఫైనల్ వస్తా అందరూ రండి నేనేమి ఇక్కడికి అందరూ రావాలి ఇక్కడికి మొన్న వీడు సైలెంట్ గా అంటే వస్తామా వీడు బాగానే ఉంటాడు క్యాప్టెన్సీ కానీ నేను ప్లేయింగ్ రోల్ కానీ నేను గుమ్మ ఫీలింగ్ చేస్తున్నారా చూడడానికి లేదు గుద్ద నోరు ఉప్పే మా గుద్ద మోసుకుంటాను వాళ్ళు ఆడపడుతుంది వాళ్ళు ఆడపడతాడు పడే బౌలింగ్ ఏం పని కొట్టచ్చు ఏం చేస్తారు ఏంది ఇట్లా ఇటు ఈడు చెప్తాను కొట్టు మంచి దర్గా నన్ను అది కూడా టఫ్ గా ఉంది అని మాత్రమే చూసాను. మిగతా ఫస్ట్ అన్న ఇలా కాదని చెప్పి అయిపోయింది అంతేగాని మీ అసలు బాగానే ఆడేసి ఆయనే కాదు మోటివేట్ అవుతాం. రీసెంట్ గా ఒకసారి చేశాను. ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒక ఫ్రెండ్ చెప్పలేదు బాస్కెట్ గుడ్ డే గుడ్ బాగా బాస్కెట్ 10 సార్లు వేస్తే ఒకసారి అసలు అసలు ఆడేది రాదంట. బాస్కెట్ బాల్ రాదు. బట్ కానీ ఏ విషయం అంటే చెప్పి ఏ విషయం 10 సార్లు ఒకసారి పెట్టింది. తర్వాత అది కళ్ళు అది ఇప్పుడు తర్వాత అదే పక్కన ఆడియన్స్ బాల్ పని పడకమని 10 సార్లు 5 సార్లు 6 సార్లు వెరీ గుడ్ వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేశారంట కూడా. అప్పుడు మోటివేట్స్ ఏంటంట తర్వాత మంచి బాగా వేసేవాడు. కళ్ళు బాగా ప్లేయర్ దగ్గర ఓపెన్ చేయించి మామూలుగా వేపించినారంట. ఏది లేకుండా వేపిస్తే 10 సార్లు 9 సార్లు వేసిన మంచి ప్లేయర్. అదే కళ్ళ మైండ్ సెట్ ఆడియన్స్ ఒక పాజిటివ్ ఉంటారు. రీసెర్చ్ ఫస్ట్ ఓవర్ లో కూడా 3 బాల్ లాస్ట్ అంటే ఆయన ఊపే మోడ్లో నువ్వే ఇంకా ఎవరు లేరు ఆప్షన్ లేదు రితేష్ ఆగుతాను చూడు రితేష్ చెప్తున్నాడు చూడు లేదు సురేష్ అన్న ఒకటైతే నువ్వు డబల్ పోలా బాలి పక్కన నెట్ ప్రాక్టీస్ లో సెంచరీ అలవాటు చేసుకోవడం గట్టిగా ఉంటుంది బ్యాట్ గట్టిగా ఉంటుంది పల్లిది కూడా నీట్గా ఉన్నాడు మంచి జడ్జ్ చేసుకుంటాడు బాల్ రామో నా వాళ్ళు 3 క్యాచెస్ డ్రాప్ రామో రాము ప్లేస్ బాల్ రా నీ ప్లేస్ లేనోడా
అదే చూడరాము ఎవరు ఒక క్యాచర్ నీకు వదిలింది ఎవరు మరి మూడేటే చెప్పిన నీకే మూడే చెప్పి దిగాడు నీకే మూడే చెప్పి దిగాడు చూడు వీళ్ళు గోళన మొదలు బా ఏవో తెలుగులేడా ఫోర్ ఎత్తకు ముందు తిట్టాడు దెబ్బ పడాలి ఇంకా సినిమా వాడు వేణుకి నెక్కోటి సింగిల్ కొట్టినావు కదా ఎంత కొట్టాలి ఎంత కొట్టాలి 50 బాల్ 100 కొట్టాలా బాల్కి 2 50 బాల్కి 100 ఓవర్ పని పెట్టండి కొట్టాలంతే చా 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 అదే కదా షాట్ అనేది 6-9 కొట్టాను రితేష్ నేను పోతా 4 ఓవర్లు వేస్తాడు పవర్ ప్లే ఓపెనింగ్ బౌలర్ ఏంటాడు ప్లేయర్లు సాయి అయినా అవుట్ ఓవర్ 16 ఎవరు చేస్తే కూడా సాయి అన్న మరి ఎందుకు చెప్తాను 16 కొట్టామంటున్నాడు నేను కొట్టమంటున్నాడు ఏమి దాంట్లో ఏముంది సంథింగ్ ఏదో ఉంది 20 ఓకే అట్లా ఓకే 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 నేను జెర్సీ నెంబర్ ఇదే డౌట్ వస్తుంది నాకు ఆదికి వెళ్ళాలి నాగేష్ తమ్ముడు జెర్సీ నెంబర్ అంట అన్ని ఉంటాయి 88 ఉంటది 45 అన్న 88 ఎవరు కనుక రితేష్ రెడ్డి 0808 8080 ఇది ఫోర్త్ నెంబర్ శ్రీకాంత్ ఆ బ్యాట్ నితీష్ రెడ్డి ఉంటది రేట్ కూడా ఏదో ఉండేది దాంట్లో. అదే నితీష్ రెడ్డి నితీష్ రెడ్డి వాడిదా అందుకే 88 ఇచ్చావా నితీష్ బ్యాట్ కింద ఆడి ఎవరు అమ్మాయి పెట్టుకున్నాడు ఫ్లాట్ పోయింది కొద్ది హైట్ పెట్టేది వాళ్ళగా ఆడుంది మరి వాడు చేపించి ఒకటి పేస్ లేదు ఎట్టి లాక్ కొట్టేలాగా మిస్ అయిపోతుంది స్లోగా వస్తుంది మన తెలుగు వాళ్ళు ఎవరు ఆడ సర్వే వాళ్ళు లేరు ఆ తిలకర్మ ఒకడు వాడు ఒకటే వాడు కూడా లాగి తెంపుతాడు తిలక్ వర్మ ఫామ్ ఉంది కాబట్టి ఆడుతున్నాడు కాబట్టి ముంబై ఇండియన్స్ తరపున వాడికి అసలు ఛాన్స్ వచ్చిండదు ఆడితే ఏ టీమ్ లోనే వస్తుంది వాడు ఎమర్జింగ్ ప్లేయర్ కెప్టెన్ వాడు రాడు ఎన్ఎస్టీ యశ్వంత్ డిఫరెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్స్ ఇప్పుడు T20 ఎమర్జింగ్ ప్లేయర్స్ కెప్టెన్ అండర్ 19 టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ అంతే డిఫరెన్స్ ఆయన 6 ఆయనతో ఈయన కంపేర్ చేయలేము ఎవరు నితీష్ అన్న? ఎవరు కొట్టలేదు 6 లా నితీష్ 6 కొట్టాడు అంత హిట్టింగ్ చేయలేదు లైవ్ కూడా 6 కదా నితీష్ 6 కదా పక్కన పెడితే ఆయన ప్లే ఎవరు రాలేరు కొడతాడు ఆయన 6 లో పక్కన పెట్టు ప్లే పర్ఫెక్ట్ ప్లే తేడా ఆడినాడు స్టార్టింగ్ 10-15 బాల్ వి ఆడతాడు ఓన్లీ వి ఆడతాడు నేను చెప్పింది తేడా ఆడినాడు ఆయన 6 తేడా ఆయన గురించి చెప్పిన అంతే ఎవరు ఏదని చెప్పు స్టార్టింగ్ 10-15 బాల్ వి ఆడతాడు అంతే బౌలింగ్ కూడా వేసేవాడు గ్రీన్ బాల్ తో అలవాటు చేసింది గ్రీన్ టెన్నిస్ మళ్ళా అలవాటు చేస్తుంది నిన్న 3-4 బాల్ వచ్చినప్పుడు కూడా భయపడతా టీమ్ ని పిలిచి పడింది షాట్ అది ఫోర్ కాన్స్టెంట్ తెలుసుకుంటా టీమ్ పెట్టింది ఎవరు ఆఫ్ సైడ్ అంటే లేట్ అదే రెండు ఫ్రంట్ అన్న నేను రఘు యశ్వంత్ ముందరకు వస్తే నీకు షాట్ అది నీకు కవర్స్ నీకు స్ట్రాంగ్ ప్లేస్ కవర్స్ సో నేను ఎత్తి తెలిపి ఎందుకంటే ఫిల్టర్ ముందర ఉంటాను ఖచ్చితంగా క్యాచ్ అయితే పోనే పోదా ఖచ్చితంగా ఆడుంటాడు ఆడుంటాడు గ్యాప్ వస్తుంది ఎక్కువ ముందర పోయినప్పుడు ఖచ్చితంగా మిడిల్ అవుతాడు గ్రూప్ లో మళ్ళీ పడింది 2-6 మాత్రం చాలా చాలా మంది ప్రాజెక్టులు అవినాష్ అంటే ఎంత మంచి ధనుష్ అవినాష్ లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ మంచి ఇద్దరు బౌలర్ ధనుష్ తెచ్చిందనే ధనుష్ అవినాష్ వాడికి మెసేజ్ చేయను తిరుపతిలో అప్పుడు మా టీం అవసరం లేదు బయట నుంచి మా టీం చాలే మళ్ళా జ్వరం అనేసి అందరూ వెళ్ళిపోయారు వెంకయ్యకి సూపర్ న్యూస్ రైజింగ్ రైడర్స్ ఎవ్రీ వీక్ మేము గెలిస్తే వాళ్ళు గెలుస్తారు మున్నాడు కదా సార్ ఇప్పుడు బా వదిలే సింగిల్ చాలే పిచ్చి పడింది పట్టుకుందాం కూడా అదే వెళ్ళిపోయింది నిజంగా గుండె ఫిల్టర్ పక్కన పెట్టి కొంచెం పక్క కూర్చొని చాలా ఏదైనా ఆడేం పెద్దగా మాట్లాడలేదు ఏడే ఎక్కువ ఆడేం పెద్దగా మాట్లాడలేదు మనవాడు ఇంకా స్టార్ట్ చేద్దాం గేర్ షిఫ్ట్ చేయలే ఇంకా సురేష్ అనే అడే మాట్లాడలేదు ఆ మాట 2 బాల్ డిఫెండ్ చేశారు సురేష్ దాని మీద కొట్టాడు అంతే కోపం ఆ మాట అయ్యా నీ ఫస్ట్ ప్లేస్ కి అసలే లాగు ఫస్ట్ ప్లేస్ నువ్వు ఆడమంటే అంటే క్రికెట్ అనేది తొక్కేస్తే ఆడతావు ఏడైతే తొక్కపోతే ఆడవు
జిత్తు కాదు ఆయన. ఆయనకి నేను చెప్తాను ఇది అడగమని చెప్తాను. క్రికెట్ ఇన్నింగ్స్ లో ఆయన లాస్ట్ మ్యాచ్ ముందు మ్యాచ్ పిలవాల, ఆయన రాలా. దాని తర్వాత మ్యాచ్ ఆడలా సరిగ్గా, డక్అౌట్ అయినాడు. అది 5 రన్ల 8 రన్లతో పోయింది. 10 రన్నులతో అది కాదు 5 ఆ రోజు ఫైనల్ అంటే ఫైనల్ తక్కువ సెమీఫైనల్ తక్కువ కొడతాడు. అది లేకుంటే నేనేం చేయలేను. 2 ఈజీ. ఎవరు లేరా? 4 వచ్చా 2 2 2 3 3 4 కాలు టైమింగ్ 2 కాళ్ళు దాటుకోండి, 2 కాళ్ళు దాటుకోండి. సైలెంట్ గా నా ఊర్లో వీడు ఫోన్ కాల్ ఆపాల్సింది. పక్కన మిస్ అయిపోయింది. అదే పోయినాక చేయి పెట్టాలనుకున్నా. చేయి పెట్టే లోపల కాలు కాంటాడా, కాలు ఇట్లా చేసింది. ఒక సెకండ్ రెండు ఒకటి పెట్టావు కదా. లేదా కాలు పెడదామని కాలు వచ్చేసింది. చేతులు స్లోగా వస్తాను, చేతి పెడతాం. చేయి పెట్టాలని పోయాడు, అందరూ కాలు పెట్టి కాలు చేయి తీసాడు. చేయి పక్కనే పోయింది. రన్నింగ్ మీద కొంచెం కష్టమే. ఇది కూడా చేయి పక్కనే పోయింది. ఇది కూడా రైట్ మనం ఆడేస్తాం. ఓకే మామ చేస్తాం ఏమన్నా మన ఫైనల్ వాడు ఒక బట్ట క్యాచ్ డైసి పెట్టేశాడు ఆపోజిట్ గెలిచి మళ్ళీ ఈ రోజు ఉంది ఫైనల్. సరే అది చెప్పాలి అంతేగాని టోర్నమెంట్ అన్ని మ్యాచ్ ఎరుపు కావాలి ఇవాళ పరిధులు పోయి కొట్టాల్సింటివే. నోబాలే కదా, అవుట్ నాట్ అవుట్. బయట వెళ్ళిపోయింది. తగిలితే తగిలే, బ్యాట్ తగిలే నోబాలే కదా. తిరుగు తిరుగు రన్ను లేవు. వికెట్ లేకుండా లేదురా గోల్డ్ అయితే లేదురా అంటే ఉన్నది నువ్వు చూడంటారు. మార్చేసాడు ఆ కోహ్లీ ఆ రోజు జరిగిన అప్పుడు తర్వాత మార్చేసిన మీ ఫీల్డర్ మీ బ్యాట్స్మెన్ ఉన్నారు కదా, అలాని గూగుల్ చేసి నా దగ్గర రమ్మని 10 రన్లు ఇస్తారు. పాకిస్తాన్ తర్వాత ఐసీసీ తెలుగు నిన్న మన తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు కలిసి వికెట్ కీపింగ్ ఉన్నాడు. అర్జున్ బ్యాటింగ్ స్పిన్నర్ వేసినాడు, అర్జున్ ముందరికి వెళ్ళిపోయాడు. వాడు బాల్ రాకున్నాడే ఇట్లా వచ్చి నీకు అట్టా వచ్చి పట్టుకుంటున్నాడు. అడిగితే బాల్ డెలివరీ అయిపోయి నాకు ఎంత ముందరకన్నా రావచ్చు అంట. వికెట్ ముందర రాలా, ముందరకు వచ్చి ఇటు పట్టి ఇటు కొట్టాడు. రెడీ చేసుకో రాదు. బాల్ కలెక్ట్ చేసిన దాకా కీపర్ మూవ్ కాదు ఫ్రంట్ కి. దగ్గరికి బాల్ కలెక్ట్ చేసిన రాదు. అంటే కీపర్ చేయాలి బాల్ పడే వరకు కీపర్ మూవ్ అయ్యలేదు. కీపర్ సీరియస్ గా రాకుండా 14 ఉంది. ఏం కాదు, 14 ఉంది నాకు తెలిసి. ఇప్పుడు అదేమవుతుంది మూమెంట్ ఉంటుంది కదా, మూమెంట్ వేరు, కీపర్ మూమెంట్ రాకూడదు. ఇప్పుడు నీ బౌలర్ రన్అప్ స్టార్ట్ చేసిందా, అప్పుడు 2 అడుగులు ఎత్తు అంతే, తర్వాత ఆగాలి కంపల్సరీ. కాన్స్టెంట్ ఒక ప్లేస్ లో ఉండాలి. తర్వాత నువ్వు బాల్ నీ దగ్గరకు వచ్చి పట్టినాకనే పరిగెత్తాలి. 17 రన్స్ ఇంకా ఉందయ్యా. ఇప్పటికి 20 మ్యాచ్లు అయింది, 17 రన్స్. నేను బ్యాటింగ్ ఆడలేదు మధ్యలో. ఆడినావురా 2-3 సెంచరీ మిస్ చేసుకున్నాడు. రఘుది కూడా ఏదో ఉంది, 4 4 కొట్టాలి. బంగ్లాదేశ్ రన్అట్ చేస్తున్నాడు. జిత్తుది 100 సిక్సెస్ లిమిటెడ్ ఓవర్. 4 సిక్స్లు కొట్టాలి. 3 కాళ్ళ ఈరోజు ఒకటి కొట్టినాలే అవుట్. పోతాను బ్యాట్ ఎత్తుకొని పోతాను. అదే బ్యాట్ ఎత్తుకొని పోతాను. ఇప్పుడు ఆయన అవుట్ అయినా బాగుంటుంది. వాడు కనీసం నువ్వు పోకూడదు అట్లాంటప్పుడు. అదే చెప్తున్నాను మారకూడదు. లైట్ పడాలా బయటకి.
ఆడా కొడతాడు. నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడు ఏం అనుకున్నట్టే అయింది మంచిదేలే కదా, అనుకున్నట్టే అయింది. ఫైనల్ గా ఏమైంది? కూడా సెంచరీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సెంచరీ కొడతాడు సురేష్. పగలనే అన్ని నీ ఎచ్చులు తాగుతాయి. లెదర్ బాల్ ఆడా లెదర్ బాల్ ఆడి టైమింగ్ పోయింది. అన్ని ఎచ్చులు తాగింది. అన్ని ఇది బాగా మిడిల్ అయింది, అందుకే కనిపించింది. బయట నుంచి అందరు వైడ్లు వేసి దెంగిరిచి అయితే నిన్ను ఫస్ట్ ఇబ్బంది మార్చేసినారు పెట్టారు. ఆఫ్ సైడ్ వేసి. పడుకున్నాడు రా వికెట్ మీద, దాని మీద బాట్. ఓకే నో బాల్ ఒక బాల్ 10 కొట్టాలా. వాడికి అనుభవాలు అయితే ఎట్టు కొట్టినాడు. ప్యాంపరింగ్ చేస్తారు ఇద్దరు మంచిగా సెట్ అవుతారు. మంచి ఆసుంద్రి కొట్టాలా. సచిన్ గొడవ పోలా. నువ్వు ఫస్ట్ టోర్నమెంట్ లో లేవు కదా, ఎన్ఎస్ఎస్ సచిన్ మీద బ్యాట్ చేసి దెంగి పోయినాడు. నో బాల్ ఫీల్డింగ్ చేంజ్ వాకౌట్ చేశాడు. ఆయన రితేష్ అటువంటి దిగేసాడు పలకగుడ్డ. ఫీల్డర్ మారినాడు ఆడికి. ఫీల్డర్ మారినాడు, నో బాల్. ఫీల్డర్ చేంజ్ అయ్యాడు, మళ్ళా కంటిన్యూ. వీడుండే ఫీల్డర్ చేంజ్ అయ్యాడు, ఫీల్డర్ చేంజ్ అయ్యాడు, నో బాల్ కంటిన్యూ. అప్పుడు పోయినాడు బాల్కి. నో బాల్ కంటిన్యూ. ఆడికి వెళ్ళి కెప్టెన్ నో బాల్ కంటిన్యూ అని చెప్పురా. నో బాల్ కంటిన్యూ. అప్పుడు బాల్ పట్టుకోవాలి. నో బాల్ నో బాల్ బాల్ కంటిన్యూ. బాల్ ఏమైనా చెప్పినాను. ఓకే ఎంపైర్ ఇచ్చినాడులే, ఎంపైర్ మాట్లాడు. బ్యాట్స్మెన్ మీరు ఉండండి అప్ప, ఎంపైర్ తో మాట్లాడండి మీరు. ఫీల్డర్ తో మీరు గమనించుకోవాలి ముందే. గ్రీన్ బాల్ సింగల్ వచ్చి బ్యాట్స్మెన్ స్ట్రైక్ మారితే అవ్వచ్చు. బ్యాట్స్మెన్ స్టెప్ అనేది 4 బింది ఆడే. ఫీల్డర్ నుంచి చాలా ఎక్కువ బ్యాటింగ్ రితీష్. బ్యాటింగ్ రా, కమ్ ఆన్ బాయ్, కమ్ ఆన్ బాయ్. గ్రేట్ బ్యాటింగ్ రా. చెప్పింది ఇప్పుడు ఎక్కడంటే ఒక ఎంత దాకా అనుకున్నా 5 మినిట్స్. సారీ సార్, ఈ వీక్ నేర్పించుకుంటాలే. క్షమించమని చెప్పండి. మా తమ్ముడు చెట్టు కొడుతున్నాడు. క్లాసులు తీసుకోను. వాడి క్లాసులు తీసుకోవాలంటే స్క్రీన్ చేస్తా కూర్చుంటాడు. మన స్టెప్ అనేది కన్సిడర్ అవ్వదు. దగ్గరగా 7 మీటర్లు తిరిగి ఆ గోడ స్టార్టింగ్ నుండి దూరం వచ్చింటాయి. సురేష్ అన్న నువ్వు మాట్లాడదు. నువ్వు వాళ్ళం నో బాల్ ఇచ్చినారు కదా. నువ్వు పోరా కెప్టెన్. ఆర్గనైజర్ నో బాల్ ఇచ్చినారు కదా. ఇంకేం మళ్ళా? ఎంపైర్తో మాట్లాడండి. నువ్వు ఎంపైర్తో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు. రూల్స్ చెప్పచ్చు అక్కడ, కానీ మోస్ట్ ఆర్గనైజర్ ఎట్లా ఎంపైర్లు తీసుకోవాలి డెసిషన్ అనేది. రైటే మీరు చెప్పాలి. ఏది ఫీల్డింగ్ మారకూడదు. ప్లేయర్ అర్థం వాళ్ళకే తెలియాలి. నీకు రూల్స్ ప్లేయర్స్ ఎవరు చెప్పరు కదా. ప్లేయర్స్ అనేది రూల్స్ తెలియాలి. కెప్టెన్ మాట్లాడుకోవాలి. వదిలేసి సరే వదిలేసి వదిలే ఆర్గనైజర్ వదిలేమంటే మనం ఏం చేస్తుంది ఇప్పుడు? సరే వదిలేసి వాళ్ళు వదిలేసి వస్తున్నారా? వేసాడండి సురేష్ వేస్తే
మిడిల్ అవ్వాలి నీకు ఏదో ఒకటి కనెక్ట్ మిడిల్ అయినా కట్టి లేదు 2 పడితే మళ్ళీ నీకు పడతానే ఉంటాయి. నేను అనుకుంటున్నా నువ్వు ఫస్ట్ బాల్ ఒకటి మిడిల్ అయితే నీకు సర్లే వదిలేసి పోతావని యాక్చువల్ ఇది గ్రౌండ్ కదా ఆడే ఉండు ఫ్రీ టైం నువ్వే డబల్ తిరుగు అది కాదు ఇప్పుడు నో బాల్ డబల్ ఇచ్చేస్తా యశ్వంత్ రితీష్ నో బాల్ కూడా కౌంట్ అవుతుంది. బ్యాట్స్మెన్ కౌంట్ ఒక బాల్కి 800 సెకండ్. అందుకే పార్ట్నర్షిప్ ఏమవుతుందంటే వైడ్ బాల్ కౌంట్ అవుతుంది, నో బాల్ కౌంట్ అవుతుంది. పార్ట్నర్షిప్ లెక్క బాల్ వైడ్ కౌంట్ కాదు నో బాల్ పార్ట్నర్షిప్ లెక్క బాల్ కౌంట్ అవుతుంది. బాల్ కౌంట్ కాదు రన్ కౌంట్. ఇప్పుడు 20 బాల్ 4 ఓవర్లు అయిపోయినా 4 ఓవర్లో 4 వేలు పడింటాయి కదా. అది 4 ఓవర్లు కలిపి 4 వేలు పడింటాయి. మొత్తం 28 బాల్ అవుతాయి. కాదు అవుతాయి బాల్ కౌంట్ కాదు చిత్తు పార్ట్నర్షిప్ లెక్క అవుతాయి. నో బాల్ అవుతుంది వైడ్ కాదు. ఇప్పుడు చూద్దాం లేదు సరే పోతే మనం వదిలేసి సైరాన్ వదిలేదు ఇప్పుడు చూడు ఒకటి నో బాల్ ఒకటి ఈ తప్పులా నువ్వు డిఫెండ్ చేసేది వైల్ లేదా కదా. అంతే అప్పటికి సైరాన్ చెప్పేసి రన్ కౌంట్ అవుతుంది కానీ బాల్ కౌంట్ ఆడేసేయరు అని చెప్తే నో బాల్ కౌంట్ అవుతుంది మళ్ళీ నో బాల్ కౌంట్ అవుతుంది. వైడ్ కి వైల్ వైడ్ కి బాల్ కౌంట్ అవుతుంది బా వైడ్ కౌంట్ పార్ట్నర్షిప్ లెక్క వైడ్ కి బాలే కౌంట్ కాదు. 4 నో బాల్ అంటే బ్యాట్స్మెన్ ఆడతారు కాబట్టి అది కౌంట్ అవుతుంది. వాడు కవర్ చేస్తాడు డాట్లన్నా పెడతాడు. 6 కొట్రా. ఏ ఆఫ్ సైడ్ 400 సెకండ్ మీరు ఆ పేరు అంటారా? 6 కరెక్ట్ గా ఇది ఓవర్ రెడీ కదా ఇది ఓవర్ బౌలర్ అంటే అత్తలేదు ఎవరు యశ్వంత్ నీ బ్యాట్ ఏమన్నా అందుకే కొట్టింది 2 ఓవర్లు. ఇది వెనకాల రెబల్ ఏనా నీ వెనకాల కూర్చున్నారు కదా వాళ్ళే. వెళ్తానా రెబల్ వాళ్ళే ఒకటి నిలబడి కొట్టినాడు రాజు. 50 కొట్టాడు ఇక. 40 స్కోర్ కార్డ్ చూస్తా ఉంటే 6 40 టికెట్ కొట్టినాడు 6 అది మ్యాచ్ ఏమైందంటే కొట్టిన స్కోర్ తక్కువ స్కోరే. వీళ్ళు వికెట్లు పడిపోయినాయి. 1 డౌన్ 2 డౌన్ వెళ్ళినాడు. అప్పటి నుంచి లాస్ట్ వరకు నిలబడి కొట్టినాడు. అందరూ ఒకటైనా 9 వికెట్లు పడిపోయినాయి. 9 వికెట్లు పడిపోయినాయి. ఫీల్డ్ పై నుంచి పేస్ ఉంది కదా యాక్టివ్ చూపిడు. కీపర్ మీద పోతే పోతుంది. ఇక్కడ పోతే చెట్టు లేకపోతుంది. అందరం పోతాం. అది కట్ చేసి 4 అందుకే ముందే వాడిని పంపించారంటే లాస్ట్ లో మీటింగ్ చేసుకుంటారు. రితేష్ అందరు రితేష్ అవుట్ అయితే నువ్వు పర్వాలేదు కనెక్ట్ కాలేవులే గ్రౌండ్ లో అక్కడ కొట్టద్దు 5 ఓవర్స్ 7 ఊర్లోనా సురేష్ నాకు మెన్షన్ రాలేదు. అది కొట్టే స్ట్రైట్ కొట్టి తిట్టి కావాల్సి కొట్టాడు. మైండ్ సెట్ మారిపోతుంది. అక్కడ పట్టలేదు కాదు. టోర్నమెంట్ రితేష్ కొట్టేసాను నీ యాడ్ నువ్వు కొట్టేసి ఎక్కడైనా వెళ్ళిపోతా అని చెప్తే కన్నా మనకు మైండ్ సెట్ మారిపోతుంది. పార్ట్ 2 లో ఆయన నడుచుకున్నారు. 4 కొట్టగానే అనవసరంగా ప్లే చేసి పెడుతున్నారు. లేదు ఇప్పుడు కన్నా సురేష్ నువ్వు నిలబడి అంటే ఈజీగా అయిపోతుంది. ఈజీగా ఇంటికి ఇంకా చదువు 70 రన్లు అనేది 5 రోజులు కష్టమే. కొంచెం ఈజీ ఉంటుంది నువ్వు ఉంటే. 6 ఓవర్లే కదా. ఇలా అలా ఉంది అందుకోసం అంటే కొట్టిన ఇటు కొట్లు ఒకటి కూడా మ్యాచ్ ఆడలేదు. యాడ్ మ్యాచ్ నీకు లొకేషన్ పెట్టలే రఘు ఆ ఫోన్ రఘు అట్లా ప్రభు దగ్గర ఉంది. 9:30 అయిపోయింది. సురేష్ అన్న అవుట్ సురేష్ కూడా వస్తుందా? ఊరికే వస్తాడు. వాటర్ చేసి చెప్పేసి ఆడుకోం లాస్ట్ వరకు ఆడతాడు వదిలికి ఆయన ఆట అన్నీ వదిలేసి లాస్ట్ వరకు ఆడుకో అవుట్ అన్నీ ఆయన ఆట అన్నీ ఊరికి అడుగు మళ్ళీ అవుట్ అయ్యి సెంచరీకి మిస్ అయ్యాలి. ఎందుకు అన్ని అంకేం చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా డబల్ ఇక్కడ స్ట్రైట్ డబల్స్ అస్సలు పోలేదు. ఏ గ్రౌండ్ లో దగ్గర కదా లాస్ట్కి వెళ్ళిపోతారు. ఏ మిస్ అయినా ఏం ఫిల్టర్ మిస్ ఎనికి పోవాలా
ఫిల్టర్ ముందర మంచికి పెట్టి పక్కకి వినా కూడా పట్టుకుని చేయొచ్చు. నెట్ ప్రాక్టీస్ చేయి నువ్వు. లేదు నెట్ ప్రాక్టీస్ చేయి. పట్టించుకోవట్లే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు లేదు ఓడి అసలు ఎవరు పట్టించుకోవట్లే పక్కన ఓడికే నమ్మకంలే నమ్మకం కాదురా ఫస్ట్ మ్యాచ్ ఎట్ట గెలిపించాడు నమ్మకం లేకుండా. హ్యాపీ స్టార్టింగ్ లో బౌలింగ్ 300 తీసుకెళ్తారు అన్న 300 తీసుకోవాలి 10 రూపాయలు ఎక్స్ట్రా అట్లా మెయింటైన్ మళ్ళీ 600 తక్కువైనా కదా విజయ్ గారు 600 తీసుకోవాలి. సెమీస్ టీమ్ లో ఉండాలంటారు వచ్చు అండ్ అసలు అటండు అడు వైడ్ మ్యాచ్ కలిసాను. చాలే వైడ్ రే మ్యాచ్ కలిసాను చాలా అంటాడు. అక్కడ స్పాటానికి ఇట్లా రైట్ పోతాను గ్రౌండ్ పేరు స్కై స్పోర్ట్ మ్యావరిక్స్ పైనది అనుకుంటా. అదే అనుకుంటా. చూడు కొట్టు చూడు అంతే అంత దూరం లేదు మ్యావరిక్స్ ఇదేనా? నీకు రైట్ సైడ్ పోతే ఇదే, సురేష్ సైడ్ పోతే ఒరేయ్ షాటా లెఫ్ట్ సైడ్ కి ఒక హాఫ్ కిలోమీటర్ 6 ఆపేనా 6 ఆపేసి క్యాచ్ కదా. పైకి అలా వచ్చిరా ఇది గ్రౌండ్ నేమ్ ఇది అలా కడుగు ఒకసారి బాల్ స్కై షేర్ చేస్తాం కొట్టు బాల్ ఉన్నాయని ఈ రోజు దీంట్లో బాల్ తెచ్చుకుంటారు వాళ్ళు బాల్ తెచ్చుకున్నారా అని అడగాలి. గ్రౌండ్ పేరు కరెక్ట్ గా తెలియదు. స్కై స్పోర్ట్ దెంగు 4 లే. వా బ్యాటింగ్ అన్నా కీ ఏయకు వాటర్ క్యాన్లు బయట పెట్టాలి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇంకో లోపల 2 ఉంటాయి చూడు. కాయలు బాల్స్ కాదురా క్యాన్స్ వాటర్ క్యాన్. నిన్న పోయింది అదే దారే. హలో నిన్న ఆడింది ఇదే. ఇది మనం ఆడింది నిన్న. 2 బయట పెట్టేసి ఆడ బయట ఎన్ని ఉన్నాయి? యువతలే, మ్యావరిక్స్ యువతలే. ఓ ఈ గ్రౌండ్ రవ్వ ఉంటుందిరా చిన్నది. ఎట్లా పదా 2 పెట్టేసి వీణా ఒకటి అట్లా వీణా ఒకటి. చాలా దూరం ఉంటాయి. ఇదే డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఊర్లో ఆడ తిరుక్కొని నెక్స్ట్ వీక్ 4 ఓవర్ల సాటర్డే ఇప్పుడు షెడ్యూల్ చేయాలి. లేదా న్యూజిలాండ్ వాళ్ళు అడిగారంట వన్ డే సిరీస్ పెట్టమని. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బ్యానింగ్ ఇంకోటి చెప్తాను చూడు. అంత లాస్ట్ అయితే పెట్టుకోని అవసరం లేదు. ఎందుకు వాళ్ళకి ఇంత ఇన్ని రోజులు ఇచ్చిండేది. వరల్డ్ కప్ ఖచ్చితంగా ఆడతారు వాళ్ళు. వరల్డ్ కప్ ఆడతారు ఇంకా బయట లేవు కదా ఆడ అయితే న్యూజిలాండ్ లో పెట్టమని అంటారు. మన వాళ్ళు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తో పెట్టాలని ఆస్ట్రేలియాలో చెప్పేసినారు ఆల్రెడీ. లేదు ఇంకా బయట లేదని చెప్పేసారు. ఫారెన్ లో మ్యాచ్ నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడా తెలుసు కదా. నెక్స్ట్ వరల్డ్ కప్ ఇంకా లేదు కానీ నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడా బాటిల్ ఇండియాలో పెట్టింది ఒక ఇంగ్లాండ్ 2019 ఇంగ్లాండ్ వీళ్ళది ఇంగ్లాండ్ ఉమెన్స్ సరే 50 ఇంగ్లాండ్ అక్క ఉమెన్స్ కాదు ఉమెన్స్ అయితే ఆడే మెన్స్ తెలియదు మెన్స్ మెన్స్ కూడా ఆడాడు. మెన్స్ చూడు నేను కాదు ఆర్సీబీ ఫ్యాన్స్ ఉమెన్స్ దగ్గర ఏషియాలో ఎక్కడ ఏషియా 23 మన దగ్గర ఆడారు కదా. మళ్ళీ ఏషియా 23 మన దగ్గర ఆడారు కాబట్టి వేరే బయట 2011 మనం ఆడాము. 2023 మనం ఆర్సీబీ కప్ లేని మ్యాచ్ ఆర్సీబీ కప్ లేని ఇది వస్తుంది T20 వరల్డ్ కప్ మూడు కదరా మూడురా సెపరేట్ టీం సెపరేట్ T20 వస్తుంది కదా WPL అయితే వాళ్ళు ఊడ్చాడంటే రెండు మారే ఊడ్చాడు వాళ్ళు దాన్ని దెంగేవాడు అంత దూరం ఉంటాయి. ఇది కూడా తగులుద్ది ఫస్ట్. వాడు స్వీప్ ఆడే ఒకరోజు ఎల్బీడబ్ల్యూ ఆడినాడు. అది స్పిన్నర్ కి వాడు అటు దూద్దాం అనుకున్నా వెళ్ళిపోయింది. గ్యాప్ ఏంటి రన్నింగ్ అలా వాడు రెడీ వస్తున్నాడు. నువ్వు ఎందుకు పరిగెత్తావు? మీ తమ్ముడు వస్తుంటే
తమ్ముడికి రెస్పెక్ట్ ఇవ్వా నువ్వు బ్యాటింగ్ ఓవర్ కవర్ అయింది. చూస్తా అయ్యో ఓపెన్ కానీ కొట్టేళ్ళు అర్జెంట్ గా. అదే అలానే మెయింటైన్ చేసుకుంటా 14 దగ్గర జరుగుతుంది అటు ఇటు అటు కోళ్ళు కూడా సార్ రితేష్ 2 6 మిగతావి మిగతా పేరు అన్న కొడుతుంది. అట్లనే ఊడుస్తాడు 4 డబల్ తిరిగినా లాస్ట్ బాల్ బాల్ ఉందా లాస్ట్ బాల్ అయిపోయింది. వీడు కానీ తగిలింటే బాగుండదు. వాటర్ 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 కుమర. నేనేం చెప్పాలి నీళ్ళు ఇచ్చేస్తా. ఇంకో బాటిల్ లేవా? నేను నీళ్ళ కోసం లేసా ఆ లోపల. బాల్ తెస్తాంలే. 77 అవుతుంది. 10 మందితో ఆడుతున్నాం మ్యాచ్. 10 మంది. రితేష్ భాయ్ రన్ రేట్ పెంచేసాడు. ఎంత చేసినాడు 18 10 బాల్ 20 కొట్టినాడు 2 బాల్ స్ట్రైక్ రేట్. 3 ఓవర్లు 47. ఎవరు తప్పేడు ఉండేది అంత మిస్ స్ట్రైక్ రేట్? అదే ఒక ఓవర్ చివరి 18 బాల్ 6 తీసుకున్నాడు. సురేష్ నది 2వ సెంచరీనా స్టార్ స్ట్రైకర్స్ కి? రెండోది కొడితే ఏమే లేదు బ్రో, సన్ రైజర్స్ వాళ్ళు అప్రారం చేస్తున్నారు బౌలింగ్ కోచ్. ఈ ఇంగ్లాండ్ ఆడతారు కదా. ఆడే కదా మన నేరుగా తీసుకుంటాడు. డీసీసీ రా టెక్నికల్. మంది ఇండియాలో కాదు కదా. యాక్చువల్గా దానికి అంత బయటే అనడంలో ఓకే, బట్ కానీ అంత సీన్ చేయకూడదు. బయట కంట్రీస్ మనకు సంబంధం లేదు. అట్లా అంటే కోల్కతా వాళ్ళు 2 తీసుకున్నారంట. వాడిని ఎవరిని వాడు నిలబెట్టేసేవాడు. అని పేరు ఏం పేరు నిలబెట్టేసాడు పాకిస్తాన్ వాడు. వేరే ఏదో లీగ్ లో వాడిని కోల్కతా వాళ్ళు కూడా తీసుకున్నారు. కోల్కతానే అక్కడ వేరే దగ్గర ఉంటారు. అండర్స్ లో కూడా ముంబై వాళ్ళు వచ్చినారు. ఎస్ఆర్హెచ్ వచ్చింది. దాని పాలిటిక్స్ అది అంత చేయకూడదు, పట్టించకూడదు. బయటది మన ఇండియాలో అదే మాట్లాడు. నిలబడ్డాడు ఇండియాలో రన్ వరిగిలే. 4 సన్ రైజర్స్ వేరే టీం 6 కూడా ఆశ్చర్యం పడుతుంది. ఇండియా మన ఆంధ్రకి అయిపోతుంది. రితేష్ గెలిపించేస్తాడు. తీసుకోవడం అలాగనే. బయటే అంటే బయట కదా పట్టించుకోండి. ఇంకోటి బీసీసీఐ ప్రెసిడెంట్ ఏదో సంథింగ్ అడిగినారు. బయట బాగా అయితే ఐపీఎల్ వరకు అయితే మా బౌలింగ్ చేతుల్లో ఉంటుంది, బయట మాకు సంబంధం లేదని 70 రన్లు 40 రన్లు. వాళ్ళేం చేయలేదు. వాడు ఆడమని మేము ఫాస్టింగ్ సాయి ఎవరు వచ్చినామంటే సాయి రాము శ్రీకాంత్ సాయన్న బౌలింగ్ యశ్ అన్న బౌలింగ్ నన్ను కూడా పార్ట్ టైంకే పెట్టుకో, మెయిన్ బౌలర్ని పెట్టుకో. లోహిత్ లేడు అన్నాడా? నేను 4 వికెట్లు. ఈరోజు వస్తాను నరేంద్ర అన్న. కాకపోతే ఆయన నిన్న లడ్డు ఇచ్చినట్టు నేను ఆడే పెట్టేసి కొట్టి నిలబడుతున్నాడు. నువ్వు హార్దిక్ పాండే ఇప్పుడు నిమ్మకి రాకూడదు. షర్ట్ తీసి ఆడే కూర్చుంటాడు. కొట్టేస్తాడు. 10 కూడా పోతుంది. 147. లాస్ట్ 20 చిల్లర అవుట్ వస్తేమో అని. ఆడే పర్లేదు. సురేష్ అని కొట్టేసి సురేష్ నాడు ఆ పక్క బాగూడదు ఇప్పుడు హార్దిక్ పాండ్యా. ఈ పక్క రాకూడదు. సిక్స్ కొట్టా నిలబడుకోమని ఆడే. మీకు బ్యాట్ ఇట్లా సంకలో పెట్టుకునేది ఇట్లా నడుముకే అట్లా కాదు, అట్లా కాదు. ఇది ఇట్లా పెట్టుకుంటాడు ఇట్లా సంథింగ్ ఏదో ఇట్లా పెట్టుకుంటాడు అట్లా. వీళ్ళు ఎదురు చూస్తాడు. బ్యాట్ మడిగించితే కదా. అయిపోయింది. పోతాను ఏమదా నువ్వు ఫీల్డర్ రిజింగ్ చేసినట్లేదు, బ్యాటింగ్ చేసినట్టు. బ్యాట్ సంగలో పెట్టుకుని పెట్టుకున్నాడు. అది
ఎంపైటేషన్ ఫైనల్ తెలియదు వాళ్ళకి అరుస్తున్నారు. ఎంపైటేషన్ ఫైనల్ తెలియదు. వాళ్ళు వస్తున్నారు లేదా ఎంపైర్ అడుగుతున్నారు. సిక్స్ పడితే బాగుంటుంది. సిక్స్ పడితే 15 వచ్చేసి స్ట్రైట్ కొట్టరా వైడు 4 చేతిలో కంటే పిచ్చి పడి వెళ్ళిపో. ఎవరు కీపింగ్ చేసాడు ఒక రన్ అవుట్ చేసిన ఎవరా ఫస్ట్ దే రెండో రన్ ఫస్ట్ వికెట్ అనుకుంటా. రెండో వికెట్ ఫస్ట్ వికెట్ నాకు పడింది. ఆయన ఎవరు ఇద్దరు ఏడు కూర్చొని ఆయన ఫస్ట్ వికెట్ నాకు పడింది. పాయింట్లు 230 కొట్టినా అంతే అంతే. నువ్వు స్ట్రైక్ చెప్తా. హార్దిక్ పాండ్యా కొడతాడు. సింగల్ తీసేది అది కాదు అడిగి పోయి నీళ్ళు ఇస్తున్నాడా ఏది మా తమ్ముడు బాగా కొడుతున్నాడు అన్నాడు. సింగల్ తీసేది. నా ఎంత ఫస్ట్ మా తమ్ముడు బాగా కొడుతున్నాడు నా ఎంత అడిగి నేను చెప్పనన్నాను. సురేష్ అని వ్యాన్ నుంచి మనోడు కొట్టేసి రావాలా. సురేష్ నా సింగల్ తీసి కొడతాడా. వీళ్ళు గుర్తుండ్రి ఇలా గుర్తుంది ఇప్పుడు వాడే గుర్తుంది. ఎవరు 16 వచ్చింది కదా ఎవరు 19 18 వచ్చింది. 16 వచ్చింది బ్రో చూడు పక్కన అయిపోయినా ఎట్లా అంటే ఫినిషర్ ఎవరు వచ్చినారు ఇద్దరు వచ్చేసారు. బండి గ్రూప్ వాళ్ళు అయితే నువ్వు ఈడవని ఆడరా ఎవరైతే ఆడవని ఆడరా అని చెప్పేద్దాం ఈ రోజు నుంచి. రే కొంచెం ఏమనకు తీసే సింగల్ తీసినావు. హార్దిక్ పాండ్యా వాడు హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఇప్పుడే చెప్పినావు ఏం బౌలర్స్ ఎవరో తెలుసా. స్ట్రైకర్ అది ఆయన 70 రన్లు ఇచ్చినారు. 4 ఓవర్లు 70 4 ఓవర్లు 70 ఇచ్చినారు. అంటే వాళ్ళు మంచిగానే వేసినారు. 470 అంటాడు. 470 అన్నాడు. ఎక్కువ ఎవరు కొట్టినాడు చెప్పట్లేడు. హార్దిక్ పాండ్యా రాడు ఇక్కడ. సెంచరీ పోగొట్టేసా 6 బాల్ ఆడుతాయి. 90 69 ఏమన్నా 90 చేస్తాడు. 11 balls ఉన్నాయి ఇంకా 10 చూడు చెప్పాడు చెప్పిన అందరూ ఎగరుతారు పరిగిస్తుంటా వస్తుంది. మన వాళ్ళనే మనం సెట్ చేస్తున్నాము. మనం సెట్ సురేష్ చేస్తాం. మూడు తిరుగురా. సురేష్ అన్న ఎవరు ఆడిచ్చేసి నెక్స్ట్ ఓవర్ స్ట్రైక్ తీసుకో. స్ట్రైక్ వాడిని ఆడమని ఎవరు ఎవరంతా ఆడేసాను. సురేష్ అన్న స్ట్రైక్ వాడిని ఆడమని ఎవరు వాళ్ళు ఎగరిని ఏమైనా చేస్తురా వాళ్ళు ఎగరిని ఆడు 8 కొట్టినా ఇప్పుడు 9 బాల్ వేసేటప్పుడు అరవబాకయ్యా నువ్వు వరిస్తే వాడు కొట్టు ఒక 6 కొడుతుంది అందుకోసమే చెప్పిన 5 నిమిషాలు కావాలి. మూతికి స్ప్లాష్ అయినా కొడుతున్నాడు ఇప్పుడు వచ్చి మళ్ళీ నీ మీద దింగుతాడు. నేను అవుట్ అరసద్దు వాడు అనుకోండి ఆడుతున్నాడు 6 కొట్టినా కూడా 20 కావాలి. మీరిద్దరు ముందే పాము వంగి సార్ మేము అర్థం దాని కాదయ్యా వాళ్ళకి అర్థం కాదు. డీప్ లో ఉన్నారు. మేము అర్థం మీరు కొట్టేందుకు కాదయ్యా ఆయన కొట్టేందుకు అడిచినా మేము మీకు కొట్టేందుకు కాదు. వాళ్ళకి తెలియలేక క్లారిటీ లేదు. మేము ఓడిపోవాలనే ఆడుతున్నాము. స్ట్రైక్ నువ్వే తీసుకొని సెంచరీ కొట్టు. 6 బాల్ 20
క్యాచ్ పట్టుకుని ముందు పడింది బాల్. స్ట్రైక్ ఆయనే తీసుకొని కొట్టమని. 6 బాల్కి 2 చూసావా బాబు చూస్తే షాట్ అది మాట్లాడగా నువ్వు ఆ చాట్ కొట్టాడు వద్దులారిపోతాయి. ఫస్ట్ వస్తే మలగదా అది కూడా నిజమే. అంటే నీవే మన 50 కొట్ల మర్చిపోయిన రోజు నువ్వు ఉన్నావు. అవును ఏమైనా వాడు ఎప్పుడు ఈ గ్రౌండ్లోనే కొడతాడు 6. నేను చూడండి కేవీఆర్ లో ఎవరు బాల్ ఆడాడు పాప 20 చల్లర కొట్టాడు. నువ్వే అవుట్ ఇచ్చావంట మొన్న. ఏంటంట ఈ 10 అవతరాలు కొట్టేసింటారు నన్ను. ఏంది నువ్వు మొన్న చూడలేదు వాడు గేమ్ ప్లే 50 కొట్టిన రోజు ఆడ స్పాటంలో. బెస్ట్ బ్యాట్స్మెన్. వాటర్ 6 కొట్టి చూడలా నువ్వు మ్యాచ్ బాస్. ఉన్నావు నువ్వే. అయితే నువ్వు వెళ్ళిపోయినా ఇప్పుడు రాకనంటే వాడు నేను చూడండి 23 24 కొట్టాడు. పక్కన అది కూడా TCC ఒక ఫస్ట్ మ్యాచ్ కూడా. కొట్టే మ్యాచ్ ఓడి 40 ఇంతవరకు రాలా కలదు. ఆ సమయంలో కొడితే కొట్టేది వాడు వాళ్ళ ఓడి 40 చెప్పదు. మనం బౌలింగ్లో తప్పు చేయాలి. బ్యాటింగ్లో వాళ్ళు ఆడతారు. సురేష్ నా మాట ఇప్పటికే ఫ్రస్ట్రేషన్ లేదు లేదు కొట్టలేదు. ఫస్ట్ నేను అందరూ కొట్టిన 2 సిక్స్లు కొడతారు. 6 balls 22. 3 సిక్స్లు రా మ్యాచ్. రాటం లేసి కనిపిస్తుంది. ఎంత కొట్టాల్సింది 22 గ్రౌండ్ 22 16 చూపిస్తే 16 కొట్టాల్సి. నీ సెంచరీ సెలబ్రేషన్స్ కాదు, మ్యాచ్ విన్నింగ్ సెలబ్రేషన్ కల్లా ఏం మ్యాచ్ సరైన మ్యాచ్ ఇది చేస్తారా ఇది స్ట్రైట్ కొట్ చాలా తక్కువ కొట్టాడు. బయట వచ్చారు ఆయన స్లాట్ లేసి ఫోన్ చేస్తాను పని లేదు. ఇది లైవ్ చూసేటప్పుడు లైవ్ కట్టే వచ్చి చూద్దాం. సెంచరీయా? 4 బాల్ అయ్యా లడ్డు కోసం ఫోన్ చేసి రన్నర్ ఉండొచ్చా? రేపు తెచ్చిస్తాను. ఎక్కడా ఉండకూడదు, రన్నర్స్ లేవు. పెట్టుకోమని చెప్పు. అదే ఏమన్నా ఇంజూరీ అయితేనే అది కూడా ఏదో అబద్ధం కాదు. ఈ మన ఇచ్చాడు, నేను మర్చిపోయినా నిజంగానే. నేను ఉదయం తొందరగా వచ్చాను, అందుకే మర్చిపోయాను. ఆడే ఉంది ఇంట్లోనే. రేపు ఉదయం తెచ్చిస్తారు. రేపు ఉదయం 21 లైవ్ వ్యూవర్స్. స్లో బాల్ వేస్తాడు. కొద్దిగా 2 సిక్సే కదా. మీరందరూ సెంచరీ 4 అందరూ ఒకటే. 2 బయట సెంచరీ అయిపోతుంది. సిక్సే. భలే బాల్ స్లో కాలేదు, అలిసిపోయినాడు. మళ్ళా స్లో బాల్ రా. బ్యాట్ ఎత్తయ్యా, వీడియో వస్తుంది నా బ్యాట్ ఎత్తు. అన్నేం కొట్టాడు. సారీ మిస్టేక్ అయింది. చెప్పేది చెన్నై సూపర్ కింగ్స్ జడేజా. ఇది అయితే ఫైనల్ కాదు. వైట్ ఫోర్ కూడా ఇది ఇంకా ఎక్కువ. కొట్టిన ఫినిషింగ్ ఎంత కొట్టాలా? మనకు ఈ గేమ్ రియల్ టెస్ట్. మనకు ఈ విధంగా చేంజింగ్ చేయడం దట్టు మనము కామెడీ చేసి మళ్ళీ కామెడీ ఆడుతూ గ్రౌండ్ వాటర్ మీటింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చేయడం. మీరు ఆడకండి, కొట్టకండి. 6 అది డ్రాప్ డ్రాప్ డ్రాప్. 6 రెండు బాల్ వచ్చేసాడు. అర్థం బాల్కి 8
ఫోర్ పోయిందా అంత ఎక్స్పెక్ట్ చేద్దండి, సింపుల్ గా చేస్తాను. సూపర్ ఓవర్ కదా ఎగిరేసుకొని కొట్టు. సూపర్ ఓవర్ బౌలింగ్ నువ్వేనా అప్పుడా లేకపోతే రితేష్ పాయింట్ షేర్ చేస్తా చెప్పు క్రమా మ్యాచ్ బాగుంటది వైడే బ్రో, మ్యాచ్ బాగా అస్వత్తంగా ఉంటుంది వైడే. సూపర్ ఓవర్ అదే మొబైల్ గేట్ కొట్టాలా సిక్స్ కొట్టినా పర్లేదు, బ్యాటింగ్ ఎందుకనే వైడే బ్రో, వైడే బ్రో. అవుట్ కాదండి. అవసరం లేదు. శేఖర్ వాళ్ళు ఇచ్చుకుంటారు. హ్యాండ్ షేక్ నెగేస్ ఎంత కొట్టాడు అందరూ దాంట్లో నేను ఆడడానికి వచ్చి యాడ్ చేయాలి. చెప్పరా ఎప్పుడు ఈవినింగ్